ప్రార్థన చేద్దాం, వాక్యంలోకి వెళ్దాం. సిద్ధపడు, నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అడుగు దేవా, నా యొక్క ఆలోచనలు తెరువు ప్రభువా, నా హృదయాన్ని తెరువు ప్రభువా, నా అడుగు దేవుని. సుశీల హృదయాన్ని తెరిచిండు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. లూకా సువార్తలో రాస్తుంది, నా సుశీల హృదయాన్ని నేను తెరుస్తున్నా, వారి తలంపులు నేను తెరుస్తున్నా, వాక్కుని అర్థం చేసుకోవడానికి తెరుస్తున్నా. దేవా, ఈరోజు నీ శిష్యులైన మా అందరి యొక్క హృదయాలను తెరువు ప్రభువా, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, జ్ఞాపకం పెట్టుకొని ఆ ప్రకారం జీవించడానికి ప్రభువా, మా జీవితాన్ని యేసు ప్రభువా ఈరోజు ఈ వాక్యంలాగా మార్చుకోవాలని వచ్చి ఉన్నాం ప్రభువా. ఈ వాక్యంలాగా మేము నిలబడటకు సహాయం చేయమని, ఈ బూరవది మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రెంచెల్లేదు హల్లెలూయా. సర్వఘనతమయమేసే కలుగును గాక. ఆమేన్. మరందరము ప్రసంగిలోకి వెళ్దాం. ప్రసంగి सबोपदेशक पुस्तक, ప్రసంగి सबोपदेशक 4వ అధ్యాయం 12వ వచనం. चौथा अध्याय उसका 12 वचन. బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్ 4th chapter 12th verse. ప్రసంగి 4వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి 4వ అధ్యాయం 12వ వచనం. ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పీటల త్రాడు త్వరగా తెగిపోవును గదా. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టి హల్లెలూయా. हालेलुया. ఇక్కడ అంటున్నాడు దేవుడు, यहाँ पर कहते हैं खुदा की, నువ్వు ఒంటరిగా కొట్లాడదాం అనుకుంటే, तुम अगर अकेला रहना चाहते हो నువ్వు శక్తివంతుని, దేవుని శక్తి నీకుంది. जो खुदा का शक्ति तुम्हारे साथ है. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒంటరిని ఎప్పుడు కూడా నువ్వు అనుకోకండి. तुम कभी ये नहीं सोचा कि तुम अकेले हो कहकर. ముఖ్యంగా ఈ యొక్క ప్రేయర్ బోర్ సంఘంలో मुख्य तौर पर इस प्रेयर की कलीसिया में సగము మటుకు ఒంటరి వాళ్ళే आधे जो है अकेले लोग, లోకము ఒంటరి చేసి, दुनिया उन्हें अकेला करके, లోకములో ఒంటరిగా అయిపోయి दुनिया में अकेले होकर ఇక్కడికి వచ్చిన బిడ్డలే కుటుంబాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. यहाँ पर आए हैं वे अपने परिवारों को पाए हैं. హల్లెలూయా. हालेलुया. నీ కొరకు ప్రేయర్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. तुम्हारे लिए प्रार्थना करने वाले लोग हैं यहाँ. నీ కొరకు సేవ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. तुम्हारे लिए सेवा करने वाले लोग हैं यहाँ. దేవుని ప్రేమను చూపించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. खुदा के प्रेम को दिखाने वाले लोग हैं यहाँ. ఒకరొకరు ఇక్కడ దేవుని ప్రేమను చూపించాలా. यहाँ पर हर एक व्यक्ति एक दूसरे के प्रति जब खुदा के प्रेम को दिखाना. ఒంటరి వాడివని నువ్వు భయపడకు. ఇక్కడ అంటున్నాడు ఒంటరి వాడు శక్తిమంతుడు అంటున్నాడు. कहते हैं कि तुम अकेले के अगर डरो मत. कहा गया है कि जो अकेला है ना वो शक्तिशाली है. ఎందుకనంటే వాళ్ళందరికీ क्योंकि वो सबके लिए మనుషుల తోడు కన్నా దేవుని తోడు ఇంకా బలంగా ఉంటది. मनुष्यों के साथ के अलावा खुदा का साथ बहुत ही बलवंत నువ్వు रीति से దేంట్లో होता है. ఒంటరిగా ప్రయత్నం చేస్తున్నావా, దేవుని తోడు నీకున్నది. तुम अगर किसी बात के लिए अकेले कोशिश कर रहे हो तो ये याद रखो कि खुदा का साथ तुम्हारे संग है. ఎవరు లేరు అనుకుంటున్నావా, దేవుని తోడు నీకున్నది. कोई नहीं है तुम्हारे साथ सोचो, लेकिन खुदा का साथ है तुम्हारे लिए. ఉద్యోగంలో వ్యాపారంలో అందరూ విరుద్ధంగా అయినారా, దేవుని తోడు నీకున్నది. तुम्हारी नौकरी व व्यापार में सब लोग तुम्हारे विरोधी हो गया, क्या खुदा का साथ है तुम्हारे लिए. ఇక్కడ అంటున్నాడు ఒంటరి వాడు నువ్వు శక్తిమంతుడు అంటున్నాడు. कहते हैं कि तुम अगर अकेले हो तो तुम शक्तिशाली हो. ఇద్దరు కలిస్తే, अगर दो मिलते हैं तो, ఇద్దరు కలిస్తే, दो लोग मिलते हैं ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే, दो लोग मिलकर प्रार्थना करते हैं ఇద్దరు तो, కలిసి సహవాసంలో ఉంటే, दो लोग मिलकर उस सहवास में వాళ్ళు रहते భార్య हैं तो, భర్త కావచ్చు, वो चाहे पति पत्नी होंगे, లేకపోతే ఒక సిస్టర్ కలిసి ప్రార్థన చేసినా, या एक सिस्टर दूसरे सिस्टर के साथ मिलकर ఒక प्रार्थना బ్రదర్ करना, కలిసి ప్రార్థన చేసినా, या एक ब्रदर दूसरे ब्रदर के साथ मिलकर प्रार्थना వేరే करना, బ్రదర్ వేరే సిస్టర్ ప్రార్థన చేస్తున్న ప్రేయర్ బోర్లో లేదు. जो है दूसरे ब्रदर दूसरे सिस्टर मिलकर जो है प्रार्थना करने ये प्रेयर पॉवर में नहीं है. సిస్టర్స్ బ్రదర్స్ ప్రార్థన చేసినప్పుడు, एक सिस्टर दूसरे सिस्टर के संग, एक ब्रदर दूसरे ब्रदर ఒక के संग जब ఇద్దరు प्रार्थना కలిసి करते हैं, ప్రార్థన చేసినప్పుడు, माने जब दो लोग मिलकर దేవుని प्रार्थना करते వాక్యం అంటున్నది, हैं, खुदा का ఒక वचन ये భార్య कहता భర్త है, కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం అంటున్నది, जब एक पति पत्नी मिलकर प्रार्थना करते हैं तब खुदा का वचन ये ఓ कहता తల్లి है, కూతురు తల్లి కొడుకు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడి వాక్యం అంటున్నది. माँ बेटा हो या माँ बेटी हो, जब वे मिलकर प्रार्थना करते तो वचन ये कहता है कि హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు అంట, जब दो लोग मिलकर प्रार्थना करते ఏ हैं तब, తుఫాను వచ్చినా, चाहे कोई सा भी तूफान आए, ఎలాంటి వరద వచ్చినా कैसी भी बाढ़ आए, వాళ్ళు నిలబడగలుగుతారంట. హల్లెలూయా. टिक पाएंगे, खड़े रह पाएंगे. ఏది हालेलुया. మిమ్మల్ని కదిలించలేదు. कोई तूफान तुम्हें हिला नहीं सकता నీకు है. సహవాస ప్రార్థన ఉన్నప్పుడు ఏది మిమ్మల్ని కదిలించలేదు. वह सहवास संगति वाली प्रार्थना है तो कुछ भी तुम्हें हिला नहीं सकता. సహవాసం అందుకనే ముఖ్యము చానా. इसलिए वह सहवास और संगति इतना जरूरी है. సహవాసం నీకు ముఖ్యము. इसलिए तुम्हारे लिए वह सहवास संगति जरूरी है. పరిశుద్ధాత్మ కూడా నింపబడే బదులు సహవాసం చేసుకో పరిశుద్ధాత్మని. पवित्र आत्मा से भरे जाना उससे बेहतर यह है कि तुम पवित्र आत्मा के संग संगति बनाए रहो, పరిశుద్ధాత్మ सहवास करो. పొందుకుంటున్నావు, బాగుంది. तुम पवित्र आत्मा को पाते हो ये तो अच्छा
है, కానీ సహవాసం చేసినప్పుడే लेकिन जब उसके संग तुम सहवास और संगति ఏది करोगे, వచ్చినా जो कुछ भी నిన్ను आए కదిలించలేదంట. वो तुम्हें हिला नहीं सकता। హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అనంటే సహవాసం నీకు ముఖ్యం. ఎందుకు అనంటే तुम्हारे लिए वो सहवास संगति किस लिए जरूरी है? రేపేం సంభవిస్తుందో నీకు తెలుసా? कल के दिन क्या होने वाला है तुम जानते हो? తెలియదు. नहीं जानते हो। రేపెంత సంపాదిస్తావో తెలుసా? कल कितना कमाओगे जानते हो? తెలియదు. नहीं जानते రేపు हो। ఉంటదా పోతదా తెలుసా? తెలియదు నీకు. कल रहेगा नहीं रहेगा ये जानते हो? नहीं जानते हो రేపు तुम। ఏమైతుందో నీకు నీ జీవితంలో తెలియదు. कल तुम्हारे जीवन में क्या होगा ये तुम नहीं जानते हो। అందుకే इसलिए ही చూడండి, ఒక తుఫాన్ వచ్చేటప్పుడు, देखो जब तूफान ఒక आता వరద है, వచ్చేటప్పుడు, जब एक बाढ़ ఒక आती है, సునామీ వచ్చేటప్పుడు जब एक सुनामी आता है, చెప్పొస్తుందా? बोलकर आता है क्या? వస్తున్నా అని చెప్పొస్తుందా? बोलकर आता है कि मैं आ रहा రాదు. हूं घर? नहीं ना। జనాలందరూ ఇంట్లోనే ఉంటారు. लोग सब ऐसे ही रहते हैं, అందరూ వాళ్ళ రోజు పనులలోనే ఉంటారు. लोग अपने रोजमर्रा के कामों కానీ में रह रहे हैं, ఒక్కటేసారి వచ్చి అన్నిటి కొట్టుకుపోతది. लेकिन एक ही बार आकर सब कुछ बहा कर ले जाता అట్లా है। సాతానుగాడు మన జీవితం మీద దాడి చేస్తా ఉంటాడు. उसी प्रकार से शैतान हमारे जीवन में हमला करता है। ఎన్నో దినాల నుంచి ప్లాన్ చేసి దాడి చేస్తా ఉంటాడు. कितने दिनों से वो योजना बनाकर एक ही बार में वो हमला करता వీని है। ఒక జీవితము వీని వ్యాపారము నాశనం అయిపోయేలాగా దాడి చేస్తా ఉంటాడు. ये इसका जीवन इसका व्यापार नाश हो जाए कहकर वो हमला करता ఆ है। తుఫాను సడన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదమ్మా. वो तूफान वो सारी जो समस्याएं जो तुमको आ रही है, వాటిని ఎదుర్కోవడానికి, उन सब बातों का అవి सामना करने వస్తే के लिए, నిలబడడానికి, जब वो आए तो टिककर खड़े रहने అవి के लिए, వస్తే నిలబడడానికి जब वो आए तो टिककर खड़े దేవుడు रहने के అంటున్నాడు लिए। ఇక్కడ, खुदा ये कहते हैं कि ఇద్దరు కలిసి అంటే సహవాస ప్రార్థన ఉంటే ఏవి వచ్చినా నువ్వు నిలబడగలుగుతావంట. कहते हैं హల్లెలూయా. प्रभु कि तुमको वो सहवास संगति वाली प्रार्थना रही तो जो कुछ भी आएगा तुम टिक पाओगे। तुम ఒంటరిగా ఉంటే तुम अगर अकेले रहोगे तो శక్తితోని జయిస్తావు యుద్ధము. जय शक्ति के साथ जीतते हो तुम కానీ उस युद्ध సడన్ में। గా ఏమైనా వచ్చినప్పుడు लेकिन एकदम से कुछ आ जाए నీకు तो సహవాస ప్రార్థన ఉండాల ముందు నుంచి. तुमको उसके पहले से ही सहवास संगति वाली प्रार्थना की जरूरत వెంటనే మన है। రాగానే तुरंत जब कुछ आता है నీ ఆలోచనలు వేరే వైపు త్రిప్పబడకుండా तुम्हारी सोच कहीं दूसरी और ना पलटते నీకు हुए ఒక సహవాసం ఉండాలా. तुम्हारे लिए एक सहवास एक संगति होनी యవనస్తుడికి ఒక जरूरी है। యవనస్తుడు ఉండాలా. जो एक नौजवान दूसरा ఒక బ్రదర్ కి ఒక नौजवान के బ్రదర్ ఉండాలా. साथ एक ब्रदर के संग ఒక दूसरा సిస్టర్ ब्रदर కి ఒక नौजवान సిస్టర్ ఉండాలా. एक सिस्टर के साथ ఒక दूसरी सिस्टर होनी భర్తకి భార్య चाहिए। ఉండాలా. एक पति के लिए एक पत्नी होनी ప్రార్థన चाहिए। సహవాసంలో ఉండాలా. प्रार्थना में वो सहवास అరే और నా संगति భార్యకి में నేను ఈ యొక్క అంశం చెప్తే నా భార్యని దీని గురించి ప్రార్థన చేస్తది అన్న నమ్మకము కలిగించుకోండి మీ భర్తలకి. जो है तो मैं अगर अपनी पत्नी से कुछ प्रार्थना के लिए बताऊंगा बात निवेदन के लिए तो वो प्रार्थना करेगी, ऐसा भरोसा तुम्हें पाना है अपनी మా पत्नियों के प्रति। భర్తకి ఈ యొక్క అంశం చెప్తే मैं अगर अपने पति से इस प्रार्थना निवेदन के बारे में कहूंगी तो ఈ యొక్క అంశం మీద మా భర్త మమ్మల్ని తిరిగి అనకుండా తిరిగి నిందేయకుండా मेरे पति उस बात के बारे में मुझ पर जो उल्टा जो है निंदा ना डालते हुए నాకు ఈ యొక్క అంశంలో నాకు సపోర్ట్ చేస్తూ ప్రార్థనలో ఉంటాడు. मेरे इस प्रार्थना निवेदन में मेरा साथ देते हुए वो भी నా प्रार्थना में యొక్క रहेगा। శిరస్సును నా తలతను అన్న నమ్మకం తెచ్చుకోండి ప్రతి బ్రదర్. वो मेरा सिर है वो मेरा सब कुछ है कि हर एक पति ये भरोसा अपनी पत्नी के पास उसको कमाना है। హల్లెలూయా హల్లెలూయా. 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 అలాంటి నమ్మకం తెచ్చుకోండి, అలాంటి సహవాసం తెచ్చుకోండి. ऐसा भरोसा वैसा संगति व सहवास तुमको पाना అలాంటి है। సహవాసంలో ఉంటే ऐसे सहवास और संगति में रहोगे तो వస్తాయి సడన్ గా తుఫానులో. आएंगे एकदम से तूफान, సడన్ గా నీళ్ళ మీద పడతా ఉంటాయి. एकदम से वो तुम्हारे ऊपर आ गिरेंगे। మిగతా వాళ్ళు నశిస్తారు కానీ बाकी के सब तो नाश हो जाएंगे, ఎవరైతే సహవాస ప్రార్థనలో ఉంటారో लेकिन जो सहवास संगति वाली ఆ प्रार्थना में తుఫాను रहेंगे వస్తూ ఉంటే वो तूफान जब आता है బలంగా నిలబడతారంట. वे హల్లెలూయా मजबूती से खड़े रहेंगे। हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। సహవాసం చేసుకోండి, इस तरह से सहवास और संगति बनाए సహవాసం रहो। చేసుకోండి. इस तरह से सहवास और संगति దేవుని बनाए సన్నిధిలో रहो। ఆత్మీయంగా సహవాసం చేసుకోండి. खुदा की शरण में आत्मिक तौर पर बस संगति व सहवास बनाए रखो। హల్లెలూయా. हालेलुया। అట్లా అని చెప్పి ऐसा कहकर దుష్టులతో సహవాసం చేయొద్దు. जो कुछ लोगों से जो सहवास नहीं करना है, తెలుసున్న వారితోని సహవాసం చేసుకోండి. जिनको बारे में तुम जानते हो उनके వాళ్ళ साथ ही ప్రార్థన జీవితం నీకు తెలిసి ఉండాలా. उनके प्रार्थना जीवन के बारे में तुम्हें मालूम होना వారు चाहिए। పాపం లేని జీవితం ఉందని తెలిసి ఉండాలా నీకు. उनका जीवन बिना पाप का जीवन है ये तुम्हें मालूम होना चाहिए। హల్లెలూయా. हालेलुया। భార్య భర్తలు కలిసి సహవాసం చేసుకోండి ప్రార్థనలో. पति पत्नी मिलकर जो वो प्रार्थना में सहवास और संगति बनाए। మూడవది और तीसरी बात ఇక్కడ అంటున్నాడు, कहते हैं कि మూడవ ప్రార్థన ఎలా ఉండాలంటే तीसरी प्रार्थना वो कैसी होनी ఒక चाहिए, తాడుతోని దేవుడు సూచిస్తా ఉన్నాడు. जो एक धागे से जो है खुदा इससे सूचित करता है। ఇంకా ఇంగ్లీష్ లో కార్డ్ అని రాస్తున్నది. इंग्लिश भाषा में कॉर्ड के लिखा అంటే है, माने ఒక బిడ్డ గర్భములో ఉన్నప్పుడు जब एक बच्चा गर्भ में होता है, ఏ యొక్క ఆ యొక్క కార్డ్ అయితే ఆ బిడ్డకు అటాచ్ అయి ఉంటదో, जो नाड़ी होती है जो बच्चे से जुड़ी होती है, ఆ యొక్క నాడి బిడ్డకు అటాచ్ అయి ఉంటది కదా. जैसे वो नाड़ी बच्चे से जुड़ी हुई ఈ होती యొక్క है, ముగ్గురు కలిసి చేసే ప్రార్థన तीन लोग मिलकर करने वाली प्रार्थना, మూడవ ప్రార్థన. तीसरी प्रार्थना, ఈ యొక్క మూడు రకాలమైన ప్రార్థన तीन प्रकार की जो प्रार्थना ఆ है, యొక్క బిడ్డకి తల్లికున్నంత బలం ఎట్టుంటదో అట్లాంటి బలం ఇస్తదంట. హల్లెలూయా. माँ के और बच्चे के बीच में जितना बल देता है ना उतना बल
फल वो मिलता है ऐसी प्रार्थना से। ఈ మూడు రకాల ప్రార్థనలు అర్థం కావాలంటే ఈ ये రోజు 3 प्रकार की प्रार्थना आपको समझ में आए आज के दिन, उसके लिए మొట్టమొదటిగా మూడు రకాలుగా సాతాను గాడు మన మీద దాడి చేస్తాడు. सबसे पहले 3 प्रकार से जो शैतान हम पर हमला करता ఆ है। యొక్క నాడి దేనికి సూచిస్తుందమ్మా? ఒక తాడు దేనికి సూచిస్తుంది? एक धागा हो या एक नाड़ी हो, वो किस बात को सूचित करता है? ఆ యొక్క నాడి ఏం చేస్తుంది? తల్లి బిడ్డని जो है वो जो नाड़ी है वो जो माँ और बच्चे को क्या करता है? కట్టి పెడుతున్నది, वो जोड़ कर रखता है, జారిపోకుండా కట్టి పెడుతున్నది. फिसले ना के जोड़ के रखता है। తల్లిలో ఉన్న బలము పోవాలని కట్టి పెడుతున్నది. माँ के अंदर का वो बल बच्चे में जाना इसलिए उन्हें जोड़ के रखता అంటే है। ఒక బంధకముగా కట్టి పెడుతున్నది. माने एक बंधन के तौर पे उन्हें जोड़ के కానీ रखता है, మంచి బంధకం అది. लेकिन वो एक अच्छा बंधन है, దేవుని బంధకం అది. खुदा का वो बंधन है, దేవుని బంధకం అది. खुदा का बंधन है वो। సాతాను బంధకాలు ఉంటాయి, దేవుని యొక్క బంధకము కూడా ఉంటది. शैतान के बंधन भी होते हैं और खुदा के बंधन भी होते हैं। దేవుడు కూడా మనని కట్టి పెడతాడు. खुदा भी हमें बांध ఈ के रखता మూడవ है, తాడుతోని కట్టి పెట్టుకుంటాడు ये మనని. तीसरे इस जो है दाढ़ी से इस తన रस्सी से వెంట बांधता మనని है, కట్టి పెట్టుకుంటాడంట. वो हमें जो है बांध कर रखे ఒక हुए हैं। తల్లి బిడ్డని ఎట్లా కట్టి పెట్టుకుంటదో, जैसे एक माँ अपने बच्चे उस మరి नाड़ी के जरिए बांध के रखती है, దేవుని దగ్గర దేవుడు మిమ్మల్ని కట్టుకోవాలి उसी प्रकार से खुदा तुम्हें बांध कर ఉండాలని మీకు ఆశ ఉంటే ఈ రోజు रखे, ये आशा अगर तुम में है तो దేవుడు आज के అంటా दिन ఉన్నాడు, खुदा ये कहता తల్లి है, బిడ్డని ఎట్లయితే కట్టి పెట్టుకుంటుందో నిన్ను నేను అట్లా కట్టి పెట్టుకుంటా అంటుండే. जैसे माँ హల్లెలూయా. अपने घर में शिशु को बांध कर నీ रखती है, वैसे मैं तुम्हें జీవితాన్ని बांध నేను कर అట్లా रखता కట్టి हूँ। పెట్టుకుంటా అంటున్నాడు. मेरे जीवन को मैं उस तरह से बांध నీ कर रखूंगा, కుటుంబాన్ని నేను కట్టి పెట్టుకుంటా అంటున్నాడు. तुम्हारे परिवार को उस तरह నీ से मैं बांध ఉద్యోగ कर रखूंगा, వ్యాపారాన్ని కట్టి పెట్టుకుంటా मेरी అంటున్నాడు. नौकरी व व्यापार को उस तरह నువ్వు से मैं बांध कर అనుకుంటున్నావు रखूंगा। పోతుంది 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 అయ్యా అని అనుకుంటున్నావు तुम కదా, सोच रहे हो कि वो जा रहा है जा रहा है जा వాటిని रहा है నేను कहकर, లాగుతా నా దగ్గరికి నేను కట్టి పెట్టుకుంటా उन सब అంటున్నాడు. बातों को मैं अपने आप खींचूंगा और मैं उसे बांध कर रखूंगा कहते हैं। విరిగిపోయే కుటుంబాన్ని కట్టి పెట్టుకుంటా टूटे అంటున్నాడు. हुए परिवार को जो मैं उसे फिर जो है बांध कर रखूंगा कहता है। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। నశించిపోయే యవన పిల్లని కట్టి పెట్టుకుంటా అంటున్నాడు नाश हो దేవుడు. रहे नौजवान बच्चों को मैं वापस उन्हें बांध कर रखूंगा అందుకే कहता పోయిన है। ఆదివారం వాక్యం చూసుకున్నాము. इसलिए पिछले रविवार हमने वचन में దేవుడు देखा ఏం है, చేస్తారంట? खुदा क्या करता है, నా దగ్గరికి నిన్ను పిలుచుకుంటా అంటున్నాడు. कहते हैं प्रभु की वो तुम्हें अपने पास बुला ఈ लेते వాక్యం हैं। కూడా దానికి సంబంధించిందే. నా దగ్గరికి నేను కట్టి పెట్టుకుంటా. ये वचन भी उसी के संबंधित है, मैं तुम्हें अपने पास जो है बांध कर ప్రతి रखूंगा। ఆదివారం దేవుడు ప్రేయర్ పవర్ లో చేయాలనుకుంటున్నది ఏంటంటే ఆయన దగ్గరికి నేను తీసుకోవాలనుకుంటున్నాడు. हर హల్లెలూయా. रविवार खुदा इस प्रेयर में यही चाहता है कि वो तुम्हें अपने नजदीक कर लेना ఆయనతో चाहता है, పాటు జీవించాలనుకుంటున్నాడు. उनके హల్లెలూయా. साथ तुम जियो यह चाहते हैं वो खुदा तुमसे। ఒక తల్లి తన బిడ్డను ఎట్లయితే కట్టి పెట్టుకుంటుందో जैसे एक माँ अपने घर में बच्चे को बांध कर रखती है, అట్లా సైతాను కట్టుకోవాలనుకుంటది, वैसा शैतान भी बांध के रखना चाहता దేవుడు है కట్టుకోవాలనుకుంటున్నాడు. और खुदा भी बांध के रखना चाहता है। సైతాను ఎలా కట్టుకుంటదంటే शैतान कैसे बांधता है? మొట్టమొదటిగా ఆదామును కట్టుకున్నది. सबसे पहले उसने आदम को बांधा, ఆదాములో పడిపోయింది దానికి, आदम उसके आगे गिर गया, ఆ బంధకములో ఉండిపోయిండు. उस बंधनों में वो जकड़ गया। దేనితోని కట్టి పెట్టుకుంటది? किस कारण वो बांधता है? మొట్టమొదటిది అహంకారంతోని. सबसे पहले अहंकार के जरिए, అహంకారంతోని अहंकार के जरिए, అహంకారంతోని अहंकार के जरिए। అహంకారం నీలో ఉంటే अगर वो अहंकार तुम में हो ఆ तो రోజు ఆదాములాగా నువ్వు పడిపోతున్నావు. उस जमाने उस आदम के जैसे तुम गिर रहे हो, అహంకారం నుంచి విడుదల పొందు. तुम अहंकार से छुटकारा पाओ। రెండవది కామము నుంచి, जो है कामुकता से तुम्हें जो కామ छुटकारा క్రోధ पाना, చేష్టల నుంచి, कामुकता व क्रोध से भरी हुई क्रियाओं కామ से, క్రోధ చేష్టల నుంచి कामुकता व क्रोध से भरी क्रियाओं से। నీ భార్యను కాకుండా నీ భర్తను కాకుండా వేరే వైపు చూడనికే వీలేదు నువ్వు. तुम्हारे पति या तुम्हारी पत्नी के अलावा किसी और के वाइफ और तुम्हें देखना ही नहीं है। యవనస్తులు మీరు పెళ్లి వరకు ఎవరిని చూడనికే వీలేదు మీరు. नौजवान तुम्हारा विवाह होने तक तुम्हें किसी की भी और देखना नहीं అవన్నీ है। దాడి చేస్తుంటాయి సైతాన్లు. वो सब कुछ जो मार्ग शैतान लाता है కానీ तुम्हारे నిలబడండి, लिए, लेकिन तुम डट के खड़े నిలబడండి. रहो, लेकिन तुम डट के నేను खड़े रहो। పాపాన్ని జయిస్తా, मैं पाप पर నాలో ఉన్న जीतूंगा, యేసు జయిస్తాడని मेरे నిలబడండి. अंदर जो यीशु है वो जीतेगा, कि अगर डट के खड़े रहो। మూడవది దురాశ. तीसरी है दुराशा। దురాశ जो दुराशा, ఈ యొక్క ఆశలు కాదు, దురాశలు ఉంటాయి చాలా లోపల. आशा नहीं दुराशा जो उत्पन्न करता है तुम्हारे మళ్ళీ अंदर। ఏం చేస్తారంటే ఈ ఆశ పడేది కరెక్టే అని అనుకుంటారు వాళ్ళ ఊహల. वो सोचते कि ये जो आशा है उनके हिसाब से वो सही है, क्या सोचते हैं। ఎప్పుడు కూడా कभी भी ఇతరులది ఆశించకండి. दूसरों की चीजों के ऊपर आशा नहीं ఒకరిని దేవుడు जताएंगे। దీవిస్తే एक अगर खुदा को ये देता है तो దేవా వారిని దీవించినవు, ఆ సాక్ష్యంతో నన్ను దీవించని అడుగు. కానీ जय खुदा आपने जो उनको दिया उनकी गवाही के जरिए आप मुझे आशीष दो, क्या कहना है। వాళ్ళకి लेकिन అట్లాంటిది ఇచ్చినావు కదా యేసు ప్రభా, దానికన్నా ఎక్కువ నాకు ఇయ్యి అని అడగొద్దు. खुदा आपने उनको इतना दिया, उससे भी बढ़कर मुझको दो, खुदा का ऐसा नहीं లేకపోతే मांगना అది है। నాకు ఇవ్వు అని అడగొద్దు. लेकिन वो मुझको दो कहकर भी नहीं मांगना ఎవడేదైనా है। పొందుకోండి, जो चाहिए तुम उससे पाओ, దాని గురించి దురాశ పడకు, అతి ఆశ పడకు. నువ్వు लेकिन उनने जो पाया उस विराम में तुम्हें दुराशा नहीं रखनी దురాశ चाहिए। పడక, అతి ఆశ పడకు. लालच नहीं आना चाहिए, నీ नहीं పక్కన दुराशा होनी టీవీ चाहिए। పడతా ఉంటాడు, तुम्हारा पड़ोसी वो आशीषित हो रहा దురాశ है, పడకమ్మా. तुम उनके प्रति दुराशा मत ఓ 2 जताओ। వారాల క్రితం నేను చెప్పినా 2 हफ्ते पहले मैंने कहा हूँ, ఒక సాక్ష్యము బ్రదర్ది. एक गवाही एक ब्रदर ఆ की। బ్రదర్ वो ब्रदर మరి ఒక చిన్న కూరగాయల షాపులు పెట్టుకున్నారు. छोटी सी सब्जी की दुकान उन्होंने खोली है, మంచి నడిచింది, దేవుడు ఆశీర్వదించిండు. अच्छे से चली, वो खुदा ने వారి आशीष दिया పక్కనే है। उनके पड़ोस में ही ఇంకొకటి కూరగాయల షాప్ పెట్టిండు. दूसरे व्यक्ति ने भी सब्जियों ఈయన की दुकान रखा। పరిగెట్టుకుంటా ఈయన ఎసరక దగ్గరికి వచ్చిండంట. ये दौड़ते हुए आए इस तरह के पास। అక్క అక్క
నేను షాప్ పెట్టిన దేవుడు దీవించిండు. अक्का मैंने शॉप लगाया, खुदा ने मुझको आशीष दिया है। చాలా మటుకు ఎలా ప్రార్థన చేస్తాడు, बहुत सी हद तक क्या क्या నా प्रार्थना करते దేవుడు हैं, నా పక్షాన ఉన్నాడు, मेरा खुदा मेरे पक्ष में है, అవతలి వాడు అన్యుడు, सामने वाला अन्य వాడు जाति का है, వెళ్ళిపోవాలా, वो चला जाना चाहिए, వాడు వెళ్ళిపోవాలా, वो चला जाना ఆ चाहिए, కస్టమర్లు కూడా నాకు రావాలా. उसके पास तो सब कुछ मुझको ఇది आना दुराशा, चाहिए, उसके आशा customer- కాదు. ये आशा नहीं है, ఇది दुराशा है। దురాశ, అత్యాశ, ఆశ కాదు ఇది. ये दुराशा अत्याशा है, ये कोई आशा नहीं है। ఎస్తరక్క అన్నదంట, इस तरह का ने कहा వాడు పువ్వాలని ప్రేయర్ చేయకు, తప్పు బ్రదర్. वो चला जाएगा, अगर ऐसी प्रार्थना मत करो, ये गलत దేవా है। వారిని కూడా ఆ షాప్ ని కూడా దీవించు ప్రభు అని ప్రార్థన చేయన్నాడు. ये कहो कि खुदा उस दुकान को भी आप आशीष दो ఆ कहकर ప్రార్థన మొదలు పెట్టిండు. उन्होंने वो प्रार्थना शुरू ఈ किया। రోజు ఆయన కూరగాయల షాప్ నుంచి పెద్ద పెద్ద ఆస్తులు కొనుక్కునే ఆశీర్వాదంలో ఉన్నాడు ఆయన. आज హల్లెలూయా. के दिन जो है सब्जी की दुकान से बड़ी बड़ी संपत्ति जायदाद అది बना लिए వాక్యము. हैं। ये वचन है, అది వాక్యము. ये वचन है। సేవకుని దగ్గరికి వెళ్ళి దేవా के पास जाकर- నా పక్కనోడు పారిపోవాలని ప్రార్థన చేయించుకుంటుంటారు కదా. जब वो जाके प्रार्थना करवाते कि जो है मेरे पास जो व्यक्ति है वो मेरे पास से भाग जाएगा, ऐसी అర్థం प्रार्थना చేసుకోండి, करवाते। అది లోకం జీవిస్తదట. आप समझो दुनिया उस तरह से जीती है, నీ పక్కన ఇంకొక వ్యాపారం పెట్టుకుంటే నువ్వు కూలిపోతావని లోకం చెప్తది. जो है तुम्हारे पास कोई और दूसरा व्यापार लगा तो तुम नाश हो जाएगा, ऐसा కానీ दुनिया कहती దేవుడు है। సామర్థ్యుడు. ఆయనని నిన్ను పక్కన 10 మంది ఉంటే 10 మందిని దీవించగలుగుతాడు. लेकिन खुदा హల్లెలూయా. सामर्थ्य तुमको तुम्हारे पास और 10 लोग वही अगर लगाए दुकान దేవుని तो वो యొక్క आशीष दे ఆశీర్వాదం सकते हैं। ఎలాగుంటుందో తెలుసా? खुदा में आशीष कैसी होती है जानते ఒక్కడు हो? ఉంటే ఊరంతా పచ్చగుంటదంట. హల్లెలూయా. एक रहे तो पूरा गांव हरा भरा रहता है, उस ఒక్క तरह से होती ప్రవక్త దేశంలో ఉంటే దేశం ఆశీర్వదింపబడింది. है। एक भविष्यवक्ता देश में रहने से पूरा देश दर देश आशीषित हुआ है। దేశం యుద్ధాలు గెలిచినాయి. देश दर देश युद्धों पर जीत हासिल किया है। హల్లెలూయా. हालेलूया, హల్లెలూయా. हालेलूया। నీ పట్టణంలో నువ్వు ఒక్కడు దీవింపబడాలా, అందరు దీవింపబడాలా? तुम रहे तुम अकेले आशीष होना या तुम्हारे पास के सब लोग आशीषित నీ होना? ఒక్కడు నీ ఉద్యోగంలో నువ్వు ఒక్కడు జీతం పెరగాల, అందరి జీతాలు పెరగాల. तुम्हारी नौकरी में तुम्हारे अकेले की तनख्वाह बढ़ना या सबकी तनख्वाह बढ़ना? హల్లెలూయా. హల్లెలూయా. हालेलूया। హల్లెలూయా. हालेलूया। అలాంటి దురాశ తీసివేయండి. ऐसी दुराशा आप लोग निकाल दो अपने दुराशा अंदर से। తీసివేయండి. ऐसी दुराशा निकाल दो अपने में దురాశ से। తీసివేయండి. ऐसी दुराशा निकाल ఈ दो। రోజు అహంకారము, आज के दिन अहंकार, కామము, कामुकता, దురాశ ఇక్కడ నుంచి दुराशा యేసు నామములో వెళ్ళిపోను గాక. यहाँ से यीशु के नाम में दूर हो जाए। యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. यीशु के नाम में मैं आज्ञा యేసు देता నామములో हूँ। ఆజ్ఞాపిస్తున్నాను. यीशु के नाम में मैं आज्ञा మన देता हूँ। బ్రతుకులు మారుతున్నాయి. हमारी హల్లెలూయా. जिंदगियां बदल रही है। హల్లెలూయా. हालेलूया, హల్లెలూయా. हालेलूया। మన పిల్లల బ్రతుకులు మారుతున్నాయి. हमारे హల్లెలూయా. बच्चों की जिंदगियां बदल रही నీ है। వరకే అహంకారం పోవును గాక. तुम्हारे हद तक जो अहंकार वो दूर हो నువ్వు जाए। జయించు, तुम उस पर जीतो, లేదా నీ పిల్లలు బాధపడతారు. नहीं तो तुम्हारे बच्चे అదే तुमको खाएंगे। అహంకారంతో ఉంటారు నీ పిల్లలు. वही अहंकार के साथ నువ్వు वो रहेंगे। జయించు. तुम उस पर जीतो, నీ భవిష్యత్తుకి మంచి ఆశీర్వాదం ఇవ్వు. तुम अपने भविष्य में अच्छी आशीष को तुम पाओ। హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లా అహంకారముతోని, अहंकार के साथ, దురాశతోని, दुराशा के कारण, కామముతోని कामुकता के कारण ఆదాముని శోధించింది. आदम को शोधित किया है। ఆదమవ్వ పడిపోయిర్రు. आदम और हवा गिर गए మళ్ళీ हैं। తిరిగి రెండో ఆదాము యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. और फिर दूसरा आदम यीशु मसीह के पास वो आया। అదే शैतान అహంకారముతోని, उसी अहंकार के साथ, ఇగో యేసు ప్రభువా, देखो यीशु मसीह, ఇగో ఈ లోకమంతటి నీకు ఇచ్చేస్తా. ये पूरी दुनिया में तुमको दे दूंगा। యేసు ప్రభులో అహంకారము లేదు, यीशु मसीह में अहंकार नहीं है, దురాశ లేదు. उनमें कोई दुराशा नहीं है। హల్లెలూయా. 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 కాబట్టి నీలో కూడా इसलिए तुम में भी ఈ మూడిటితోని సాతాను నీ దగ్గరికి వస్తే इन 3 बातों के जरिए शैतान तुम्हारे पास आता है। జయించండి. तुमको उस पर जीतना ఎలా है। జయిస్తారు? कैसे जीतोगे? మూడో యొక్క నాడితోని జయించాలా. जिस प्रकार से उस नाड़ी के जरिए तुमको जीतना है, నాడితోని उस జయించాలా. नाड़ी के जरिए तुम्हें जीतना है। భార్య భర్తలు ఒక నాడిని కట్టుకోండి. जो है पति पत्नी वो अपने में एक नाड़ी जो है वो తల్లి बांध తన ले। బిడ్డకి లోపల నాడి కట్టుకున్నట్టు जैसे माँ अपने घर में मौजूद बच्चे के संग ఈరోజు उस नाड़ी से जो మీ जोड़ती है, కుటుంబాన్ని దేవుడు ఆ నాడితోని కట్టుకుంటున్నాడు. आज के दिन హల్లెలూయా. खुदा तुम्हारे परिवार को उस नाड़ी के जरिए जोड़ता है। ప్రసంగి 4:12 ప్రకారం కట్టుకుంటున్నాడు. सबोपदेशक पुस्तक 4:12 वचन के अनुसार वो तुम्हें ఆ बांधते हैं। నాడిలోకి వెళ్ళి ప్రతిదీ దేవుడు మీకు సమకూర్చును గాక. और उस नाड़ी के जरिए सब कुछ खुदा ఒక तुम्हारे తల్లి लिए తన दे। బిడ్డకి లోపల ఉన్న బిడ్డ తింటదా? जो है गर्भ में मौजूद बच्चा क्या खाता है क्या? తినదు. नहीं खाता है। తల్లి తినిందే ఆ నాడిలోకి వెళ్ళి బిడ్డకి బలంగా పోతది. माँ जो कुछ भी खाती है उस नाड़ी के जरिए बच्चे को सब प्रकार की అట్ట ताकत యేసు बन ప్రభులో जाती ఉన్న है। బలము ఆశీర్వాదము ప్రతిదీ నీలోకి ప్రవహించును గాక. उस यीशु मसीह में जो मौजूद बल और जो आशीष वो सब कुछ तुम्हारे अंदर वो आने पाए। హల్లెలూయా. 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 ఆ నాడి గురించి దేవుడు ఈ రోజు నీతో उस మాట్లాడుతున్నాడు. नाड़ी के विषय में खुदा आज के दिन तुमसे बात करता है। ఆ మూడు రకాల ప్రార్థన ఏంటంటే, वो 3 प्रकार की प्रार्थना क्या है? ముఖ్యము చానది గుర్తుపెట్టుకోండి. बहुत ही मुख्य है, इसको तुम्हें याद ఈ रखना మూడు है। రకాల ప్రార్థనలో ये 3 प्रकार की प्रार्थना में యేసు ప్రభు జయించినట్టు నువ్వు జయిస్తావు. जैसे यीशु मसीह जीत हासिल किए वैसे तुम भी
जीतोगे। అహంకారాన్ని దురాశని యేసు ప్రభుకి చూపించేటప్పుడు जब उस अहंकार और दुराशा को दिखाया गया यीशु मसीह को, యేసు ప్రభు ఎక్కడుండే? यीशु मसीह कहाँ पर थे? అరణ్యములో, वो जंगल में थे, ప్రార్థనలో, प्रार्थना में थे, ఉపవాసములో, उपवास में थे, బలి అర్పణలో बलि अर्पण में थे। ఆయన బలి అర్పణకి సిద్ధపడతా वो ఉన్నాడు. बलि अर्पण के लिए वो तैयार हो रहे थे अपने। హల్లెలూయా. हालेलुया। ఈ మూడు రకాల ప్రార్థన ఏంటంటే, ये तीन प्रकार की प्रार्थना क्या है? ఈ మూడు రకాల సహవాసం ఏంటంటే, ये तीन प्रकार का सहवास व संगति क्या ప్రార్థన, है? एक है అందరి प्रार्थना, నాలుకల పలకండి, मेरे ప్రార్థన, साथ दोहराइए, प्रार्थना, ప్రార్థన, प्रार्थना, రెండవది ఉపవాసము, और दूसरा है उपवास, ఉపవాసము, दूसरा उपवास, మూడవది బలి అర్పణ, और तीसरा बलि अर्पण, బలి అర్పణ, बलि अर्पण, బలి అర్పణ. बलि अर्पण। మనకు ఒకటే అర్పణ తెలుసు, ఆర్థిక అర్పణ. जय हम एक ही जानते हुए आर्थिक अर्पण, ఇంకా ఏ అర్పణ తెలియదు, और कोई अर्पण नहीं ఇంకా जानते, ఏ అర్పణ తెలియదు. और कोई अर्पण हम नहीं బలి जानते। అర్పణ. बलि अर्पण। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఈ మూడు ప్రార్థనలు, ये तीन प्रार्थना, ప్రార్థన, ఉపవాసం, బలి అర్పణ, प्रार्थना, उपवास और बलि अर्पण, ఈ మూడు ప్రార్థనలు ఈ సంవత్సరం బలంగా చేయండి. इस तीन प्रकार की प्रार्थना बहुत ही बलवान प्रार्थना तरीके ने से मना सामने आयुधము. करो। प्रार्थना ही हमारा हथियार है। ప్రార్థననే మన ఆయుధము. प्रार्थना ही हमारा हथियार మన है। సంఘం ఏంటి? हमारी कलीसिया क्या है? ఏం సంఘము? क्या कलीसिया है ये? ప్రేయర్ प्रेयर, పవర్. హల్లెలూయా, प्रार्थना शक्ति। हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ప్రార్థన, इसलिए प्रार्थना, ప్రతిదినం నీ ప్రార్థనలు బలపడును గాక. प्रतिदिन हम प्रार्थना में बलवान बनने కొత్త पाओ। ప్రార్థనలు అలవాటు చేసుకో. नई प्रार्थना जो आदत बना लो। పోయిన సంవత్సరం నవంబర్ల నుంచి దేవుడు మనల్ని సిద్ధపరిచిండు, पिछले साल नवंबर महीने से खुदा ने हमें तैयार వాక్యంలో किया మీకు है, నేర్పించిండు. वचन में सिखाया है। ఇంటర్సెషన్ ప్రేయర్, మధ్యవర్తి ప్రార్థన విన్నారు మీరు. मध्यस्थ व्यक्ति की प्रार्थना आपने అలాంటి सुना కొత్త है। ప్రార్థనలు అలవాటు చేసుకో. वैसी नई प्रार्थना की आदत बनाओ। ఉదయకాల ప్రార్థన भोर सवेरे उठ के प्रार्थना అలవాటు करना, చేసుకో. इसकी आदत बना लो। బైబిల్లో ఒకటే ప్రార్థన లేదు, बाइबल में एक ही प्रार्थना नहीं రెండు है, మూడు ప్రార్థనలు లేవు, या दो तीन प्रार्थना नहीं है, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. विभिन्न प्रकार की प्रार्थनाएं ఒంటరి हैं। ప్రార్థన ఉన్నది. अकेले रहकर प्रार्थना करना ये కాబట్టి है। ప్రార్థనలు నేర్చుకో, प्रार्थनाएं तुम सीखो, ये ప్రార్థనలు బలపరుచుకో. प्रार्थना को अपने और बलवान రెండవది बनाओ। ఉపవాసము. और दूसरा है उपवास। ఉపవాసము उपवास, దేవుని నాడికి నువ్వు కట్టి ఉండాలంటే जय खुदा के संग वो जो नाड़ी तुम्हारी मजबूती से जुड़ी మొట్టమొదటి रहना ప్రార్థన, है, तो सबसे पहली प्रार्थना, రెండవది ఉపవాసము. और दूसरा है उपवास। అనారోగ్యవంతులు చేయకండి, जिनकी सेहत ठीक नहीं है वो ना करे उपवास, ఆరోగ్యవంతులు చేయండి जो ఉపవాసం. सेहतमंद है वे करे उपवास। ఉపవాసం చేయండి. उपवास करो। మూడవది బలి అర్పణ. और तीसरा है बलि अर्पण। బలి అర్పణలు చేయండి, बलि अर्पण करो तुम, బలి అర్పణలు చేయండి. बलि अर्पण तुम करो। హల్లెలూయా. हालेलुया। ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ఇంకా బాగా అర్థం చేసుకుందాం లోపలికి एस्तेर వెళ్తూ. पुस्तक 9 अध्याय पहला वचन और अच्छे से इस बात के बारे में हम जानेंगे। రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారు పగ నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. इस्राएली प्रजा है, ఇజ్రాయెల్ ప్రజల మీద శత్రువులు इस्राएली प्रजा के जो शत्रु है చాలా ఎక్కువ ప్లాన్లు వేసేసారు. बहुत सी योजना बना लिए है वो। అస్సలకి విజయము పక్కా అనుకున్నారు శత్రువులు. शत्रुओं ने सोचा उनको पक्का जीत ఇలా मिलेगी యుద్ధం कहकर। చేద్దాం, ఇలా యుద్ధం చేద్దాం అనుకున్నారు. जय इस तरह से हम करेंगे कहकर 100% ఓటమి जय 100% जय हार इस्राएल प्रजलकी, मिलेगी इस्राएली प्रजा को, ఇజ్రాయెల్ ప్రజలకి. इस्राएली प्रजा को। అలాంటి యుద్ధంలో ఉండే ఇజ్రాయెల్ ప్రజలు ऐसे युद्ध में थी इस्राएल की प्रजा, 100% ఓటమిలో ఉండే. उनको 100% हार ही मिलने वाली थी। శత్రు 100% ఓవర్ పవర్ అంటారు దాన్ని. जो है शत्रु जो 100% जो अपनी शक्ति से बढ़कर ओवर पावर थे वो, ఓవర్ పవర్, ओवर पावर थे वो, ఓవర్ పవర్. ओवर पावर थे वो, అలాంటి शक्ति से ఓవర్ बढ़कर थे। పవర్ లో శత్రువులు ఉండే. उस प्रकार से जो शत्रु जो बहुत ही మరి शक्तिशाली ఈ రోజు ओवर కూడా నీ पावर थे, జీవితంలో आज के दिन भी तुम्हारे నిన్ను जीवन में మింగేసే సైతారు భారీగా ఉండొచ్చు, जो तुम्हें निकल जाने वाला शैतान तुमसे भी बड़ा बढ़कर భారీగా होगा, ఉండొచ్చు. बहुत ही बढ़कर होगा। గొలియాతు చాలా పెద్దగా కనిపిస్తుండొచ్చు. गोलियत बहुत ही बड़ा ऊंचा दिखता ఆ होगा। రోజు ఇజ్రాయెల్ ప్రజలకి ఆ యొక్క యుద్ధము उस दिन इस्राएली प्रजा के लिए वो युद्ध చూస్తే देखने पर వీళ్ళు ఓడిపోయే పరిస్థితి, इनके हार जाने वाली వాళ్ళు परिस्थिति గెలిచే थी, పరిస్థితి, और वे लोग जीत जाने वाली ఓవర్ परिस्थिति, పవర్ లో ఉండే. उतना उन पे भारी पड़ रहे थे वो, అంటే ఒక బంధకాలలో ఉండేవాళ్ళు. माने इस तरह के एक बंधन में जकड़े हुए थे। సాతాను ఇదే చేస్తది. शैतान यही करता సాతాను है। ఒక నాడి కట్టుకుంటది, शैतान एक जो नाड़ी से భయం बांधता అనే है, నాడి పెడతది. डर नामक नाड़ी को ఆ बांधता భయముతో है। రకరకాల సమస్యలు తెస్తది. उस डर के कारण विभिन्न प्रकार की समस्याओं को लाता है वो, ఒక ఆశ అత్యాశ పెడతది. एक आशा एक ఇది अत्याशा पैदा లేకపోతే करता నేను है। బ్రతకలేనని పెడతది. जब ये नहीं रहेगा तो मैं नहीं जी सकूंगा ఆ कहकर लाता है। అత్యాశతోని उस अत्याशा के వీడి कारण జీవితాన్ని కుటుంబాన్ని అన్ని కోల్పోతా ये ఉంటారు. अपने जीवन को परिवार को वो सब कुछ खो देते हैं। బంధకము, चाहे वो
ईश्वर में సంథింగ్ ఏదో ఒకటి कुछ ना कुछ है నీ పైన ఓవర్ పవర్ जो చూపిస్తున్నది. तुम पर जो है और ज्यादा बल दिखाता है। నువ్వు జయించలేని శక్తి, तुम जीत नहीं सकते ऐसी నువ్వు शक्ति, జయించలేని శక్తి. तुम जीत नहीं सकते ఆ ऐसी రోజు शक्ति ఇశ్రాయేలు ప్రజలు జయించలేని యుద్ధములో ఉండే. जो इस्राएली प्रजा जीत नहीं सकती उस दिन वैसे युद्ध में ఆ वे थे। ఎస్తేరు గ్రంథంలో జయించలేని యుద్ధములో ఉండే. एस्तेर की पुस्तक में लिखा है वो इस्राएली प्रजा जीत नहीं सकती ऐसे युद्ध में జయించలేని थे। తాగుడులో ఉన్నవా నువ్వు? चाहे जीत नहीं सकते ऐसे शराब पीने की आदत में हो गया तुम, జయించలేని నిరాశలో ఉన్నవా నువ్వు? जीत नहीं सकते ऐसी निराशा में हो गया దేవుడు तुम, ఎన్ని చేసినా चाहे तुम कितना भी कुछ ఒక करे నిరాశలో నువ్వు ఉంటుంటావు, तुम जो एक निराशा में ही होते हो లేకపోతే ఒక కోపంలో నువ్వు या ఉంటుంటావు. तुम किसी प्रकार के गुस्से में ही रहते हो। ఇక్కడికి వచ్చి ఒక్క మాట మాత్రం అనకండి, నా పుట్టుకతో వచ్చినాయి అని అనకండి. यहाँ पर आकर ये एक बात तो तुम मत कहना कि जब मैं से पैदा हुआ हूँ तब से आया मुझको పుట్టుకతో कहकर। వచ్చినాయా, నీ పక్కనోడితో వచ్చినాయా, ఎవరితో వచ్చినా ఇక్కడ నువ్వు వచ్చింది నీ బ్రతుకులు మార్చుకోవడానికి అని జ్ఞాపకం పెట్టుకోండి. तुम जब पैदा हुए तब से आए हो या किसी और के जरिए तुम आए हो ये नहीं कहना, लेकिन तुम यहाँ आए हो अपनी जिंदगी को बदलने के लिए। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। ఈ దురాశ, ఈ అహంకారం, ఈ కోపము, కామము అన్ని కూడా ये दुराशा, ये अहंकार, ये गुस्सा, ये कामुकता, ये सब నీకన్నా कुछ మించిన శక్తితో నిన్ను అనగదొక్కుతూ ఉంటే, तुम्हारे से बढ़कर शक्ति से वो तुम्हें जब दबाता ఆ है तो కోపము, ఆ యొక్క నిరాశ నిన్ను అనగదొక్కుతూ ఉంటే, वो गुस्सा, वो निराशा जब तुम्हें दबाता है तो నువ్వు జయించలేని అప్పులు అనగదొక్కుతూ ఉంటే, तुम जीत नहीं सकते वैसे कर्जे जब तुम्हें दबाते నీ हैं, జీతం ఇంత, నీ అప్పులు ఇంత, तुम्हारी तनख्वाह तो इतनी सी लेकिन तुम्हारे कर्जे అసలు ढेर सारे हैं। తీర్చగలనా లేనా అని ఓవర్ పవర్ ఉంటే నీ అప్పులకి, चाहे वो जो कर्जा में चुका सकता कि नहीं चुका सकता, लेकिन वो कर्जा तुम्हारे पे जब इतने भारी पड़ जाते అలాంటి हैं, బంధకాలు వేసేసి ఉంటే నీ పైన, जब तुम पर ऐसे बंधनों को डाल दिया అలాంటి जाता है, బంధకాలు వేసేసి ఉంటే నీ పైన, जब इस तरह के बंधन जब तुम पे डाल दिए जाते हैं, దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ, खुदा ये कहता है అవి ఓవర్ పవర్ గా బంధకములో ఉన్నాయా, वो तुम पर जो भारी पड़ रहे तुम्हें बंधनों में నిన్ను बांध रहे हैं బంధించి क्या, పెడుతున్నాయా, वो तुम्हें बांध कर रख ఈ रहे हैं రోజు क्या। నా నాడిని కడుతున్నా అంటున్నాడు. आज के హల్లెలూయా. दिन मैं अपनी नाड़ी में तुमको बांधता దేవుని हूँ। నాడిని కట్టుకోవడం అంటే ఏంది? खुदा की नाड़ी को तुम बांध लेना माने ప్రార్థన, क्या, ఉపవాస, బలి అర్పణలో ఉండడం ఈ రోజు నుంచి. प्रार्थना, उपवास और बलि अर्पण आज के दिन ఎవరైతే से। ప్రార్థన, ఉపవాస, బలి అర్పణలు మొదలు పెడతారో, जो कोई प्रार्थना, उपवास और बलि अर्पण शुरू करते हैं, దేవుని నాడి కట్టుకున్నట్టు, वे खुदा की नाड़ी को बांध लेते తల్లి हैं। తన బిడ్డ నాడి కట్టుకున్నట్టు దేవుడు నీ నాడి కట్టుకుంటున్నాడు. जैसे माँ गर्भ में अपने बच्चे के संग उस नाड़ी को बांध लेती है ना, उस तरह से అప్పుడు तुम खुदा के संग नाड़ी बांधते हो। ఏవైతే నీకన్నా ఓవర్ పవర్ గా ఉన్నాయో, जो कुछ भी तुमसे बल में ज्यादा तुम पे भारी पड़ रहा ఏ है, జయించలేని రోగము నిన్ను శోధిస్తున్నదో, तुम जीत नहीं सकते, जो बीमारी तुम्हें सता ఈ रही है, నాడిను ఈ రోజు కట్టుకుంటున్నావు కాబట్టి, आज के दिन इस नाड़ी को तुम बांधते हो, ఆ इसलिए రోజు జయించలేని యుద్ధము ఇజ్రాయెల్ ఒకటేసారి జయించిర్రంట. హల్లెలూయా. जीत नहीं सकते उस युद्ध को एक ही बार में इजरायली प्रजा जीत गए। నువ్వు हालेलुया। జయించలేని యుద్ధాలు ఈ రోజు నువ్వు జయించును గాక. तुम जीत नहीं सकते ऐसा युद्ध आज के दिन तुम जीत जाने ఎట్లా पर జయిస్తావు? कैसे जीतोगे, దేవుని నాడిని కట్టుకొని जब तुम खुदा की इस नाड़ी को बांधते हो, ప్రార్థన, ఉపవాసం, బలి అర్పణలో. जब प्रार्थना, उपवास और बलि अर्पण को। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. ఈ हालेलुया। ప్రార్థన, ఉపవాసం, బలి అర్పణ చేస్తూ ఉంటే, जब तुम प्रार्थना, उपवास और बलि अर्पण करते हो, తల్లి తన బిడ్డకి ఆహారం ఇస్తున్నట్టు ఆ నాడిలోకి వెళ్ళి जैसे जब माँ अपने बच्चे को गर्भ में जो उस नाड़ी के जरिए आहार देती है, దేవుడు నీకు బలం ఇస్తా ఉంటాడు. वैसे खुदा तुम्हें बल देता నీ है, ఆత్మని ఎదిగిస్తా ఉంటాడు. तुम्हारी आत्मा को बढ़ाता యువర్ है। స్పిరిట్ విల్ గ్రో. जब तुम्हारी आत्मा बढ़ती है, ఎదుగుతావు నువ్వు, तुम बढ़ते हो, तब ఎదుగుతావు నువ్వు, आत्मा में बढ़ते हो, బలపడతావు నువ్వు, तुम बलवान बनते हो, మార్పులు వస్తాయి నువ్వు, बदलाव आते तुम में, కొత్త నిన్ను నువ్వు చూసుకుంటావు. तुम अपने आप को नए सिरे से నీ देखते हो। సమస్యలు అట్టనే ఉండుండొచ్చు కానీ కొత్త నిన్ను నువ్వు చూసుకుంటావు. तुम्हारी समस्या वैसी लगी लेकिन तुम अपने आप को नए सिरे से देखते हो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎందుకనంటే क्यों माने దేవుని ఆత్మ खुदा का आत्मा నీ ఎముకల్లో జీవము పోస్తుందని तुम्हारे हड्डियों में जीवन देता है అని कहकर సామెతల గ్రంథంలో రాసి ఉంటది. नीति वचन की पुस्तक में ये लिखा हुआ है। అంతేకాదు, नहीं नहीं బ్రోకన్ స్పిరిట్ డ్రైస్ అవుట్ బోన్స్ అంటే माने దేవుని ఆత్మ లేని వారు जिनमें खुदा का आत्मा नहीं होता है, వారి వారి ఎముకలని క్షీణించుకుంటారంట. वे उनकी हड्डियों में वे क्षीणित होते हैं, సచ్చిన ఎముకలు జీవం లేని ఎముకలుగా అయిపోతాయంట. मरे हुए बिना जीवन की हड्डियों समान हो जाते हैं। దేవుని ఆత్మ, దేవుని బలము లేని వాళ్ళు जिनमें खुदा का आत्मा, खुदा का बल नहीं होता है, ఆ యొక్క ఎముకల వలె, సచ్చిన ఎముకల వలె అయిపోతుంటారు. उस मरी हुई हड्डियों के जैसे हो जाते हैं। అందుకే డాక్టర్లు కూడా అంటుంటారమ్మా, इसलिए डॉक्टर भी ये कहते हैं, ఏమంటారు, क्या कहते हैं वो, ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, कुछ किडनी की बीमारी ఒక
హార్ట్ స్ట్రోక్ వచ్చినా, या चाहे दिल का दौरा पड़े, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, या चाहे ब्रेन स्ट्रोक మీకు आए, ఒక బీపీ షుగర్ వచ్చినా, या आपको बीपी या शुगर आए, మొట్టమొదటిగా ఏమంటారు? सबसे पहले वो क्या कहते हैं? ఏమంటారు? क्या कहते हैं वो? నీ ఆత్మని బలపరచుకో, అంటే నీ ఆలోచనలని బలపరచుకో, माने तुम अपनी सोच को बलवान करो, నీ कहते हैं। మనసుని బలపరచుకో. तुम अपने मन को बलवान నీకున్న करो। నిరాశ, నీ ఆలోచనలు, టెన్షన్ల వల్ల తెచ్చుకున్నావు, तुम अपनी जो चिंता, टेंशन, जो निराशा के कारण ये सब कुछ लाए हो, कहते అవన్నిటి हैं। ద్వారా తెచ్చుకున్నావు నువ్వు. उन सब बातों के द्वारा ही लाए हो तुम, कहते మరి అదే हैं। వాక్యం కూడా అంటున్నది, वचन भी वही कहता ఎవరైతే है, ఆత్మలో విరిగిపోయి ఉన్నారో వాళ్ళ ఎముకలు చచ్చిపడిన ఎముకల వలె ఉంటాయి అని చెప్పి వాక్యమే అంటున్నది. जो आत्मा में टूट कर बिखर गए उनकी हड्डियां जो है सूखी हुई हड्डियों के समान, मरी हुई हड्डियों के समान होते हैं, वचन ये कहता है। దేవుని ఆత్మలో బలంగా ఉన్నావా, లోకంలో బలంగా ఉన్నావా ఈ రోజు నువ్వు? जो खुदा की आत्मा में बलवान होता है वो आज के दिन दुनिया में भी वो बलवान रहता చాలా है। మటుకు ఏం చేస్తారు తెలుసా? बहुत सी हद तक क्या करते వాళ్ళ हैं, ఇప్పుడు లోకం ఒకలాగా చెప్తున్నది, दुनिया एक प्रकार से कहती है। దేవుని వాక్యం ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఏం చెప్తున్నదంటే, खुदा का वचन आज के दिन तुम्हारी सेहत के विषय में क्या कहता ఈ है? రోజు పరిస్థితిలో ఆరోగ్యం నంబర్ 1 आज की परिस्थिति में सेहत सबसे पहले होना అని चाहिए, తెలుసుకుంటున్నారు. ये जान रहे हैं। ముందు నుంచి ఉండే కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. पहले से था लेकिन लोग अब जान रहे हैं इस बात ఏం को। చేస్తున్నారు అంటే లోకము, तो क्या कर रही है दुनिया? జాగ్రత్తగా వినండి, बहुत ध्यान से सुनो। వాళ్ళ శరీరాన్ని చక్కబెట్టుకుంటున్నారు. वो अपने शरीर को अच्छे से रखते हैं। ఎంతో మంది తాగుడు మానేస్తున్నారు వాళ్ళ అనారోగ్యం వల్ల. जो है कितने सारे लोग जो शराब पीना छोड़ दे रहे हैं अपने आप से, ఆరోగ్యం బాగుండాలని उनकी सेहत अच्छी పొగ रहेगी, తాగుడు బంద్ చేస్తున్నారు, जो है वो धूम्रपान करना वो बंद कर रहे రకరకాల हैं, పాపముని బంద్ చేస్తున్నారు, विभिन्न प्रकार के पापों को वो करना बंद कर रहे हैं, ఎక్సర్సైజ్లు చేస్తా ఉన్నారు, जो व्यायाम एक्सरसाइज कर रहे हैं, ఎక్సర్సైజ్లు చేస్తా ఉన్నారు, व्यायाम माने एक्सरसाइज कर रहे हैं, చక్కగా పెట్టుకుంటున్నారు వాళ్ళ బాడీని, उनके अपने शरीर को अच्छे से रख रहे हैं, వాళ్ళ శరీరాన్ని చక్కగా उनके పెట్టుకుంటున్నారు. शरीर को वे अच्छे से रख रहे हैं। కానీ ఒక్కసారి పోయిన సంవత్సరం జ్ఞాపకం తెచ్చుకోండి, लेकिन एक बार आप पिछले साल याद करो, ఎంతో మంది బలంగా ఎక్సర్సైజ్ చేసేటోళ్ళే, कितना ही जो अच्छा व्यायाम करने वाले, एक्सरसाइज करने वाले, స్పోర్ట్స్ మెన్లు, जो खेल करने वाले సినిమా स्पोर्ट्समैन, యాక్టర్లు, जो सिनेमा के जो एक्टर ఎంతో हैं, మంది कितने सारे న్యూస్ लोग పేపర్ లో చూస్తా ఉంటాము. न्यूज़पेपर में हम देखते हैं, అంత బలంగా ఉన్న వాళ్ళు जो इतने ताकतवर हैं, యవ్వన వయసులో చచ్చిపోతా ఉన్నారు. अपने जवानी के समय में मर गए हैं वो। నీ శరీరం బలంగా ఉంది కానీ तुम्हारा शरीर तो बलवान నీ है ఆత్మ लेकिन బలంగా లేదు. तुम्हारी आत्मा बलवान नहीं నీ है, ఆత్మ బలంగా లేదు. तुम्हारी आत्मा बलवान नहीं యేసు है। ప్రభు మాటని జ్ఞాపకం తెచ్చుకోండి. यीशु मसीह की उस बात को याद करो तुम। చచ్చిపోయేటప్పుడు గెత్సెమనే తోటలో गेत्सेम के बगीचे में उनका నా मृत्यु से శరీరం पहले బలహీనంగా ఉంది కానీ నా ఆత్మ బలంగా ఉన్నది कहता है यीशु मसीह, मेरा शरीर तो निर्बल है అని लेकिन मेरी आत्मा అన్నవారు बलवान है। क्या कहने అని वाला, అన్నవారు क्या कहने वाला, సమాధిని తన్ని తిరిగి లేచేస్తారంట. హల్లెలూయా, आत्मा को फिर से जीवता है। హల్లెలూయా. हालेलुया। అలాంటి ఆరోగ్యం కావాలా? ऐसी सेहत चाहिए, లోకం ఇచ్చే ఆరోగ్యం కావాలా? या दुनिया जो देती वो सेहत चाहिए, లోకం చెప్పే ఆరోగ్యాలు కావాలా? दुनिया जो कहती है वो सेहत चाहिए कि ఆత్మని तुम्हें, బలపరుచుకుంటావా, నీ శరీరాన్ని బలంగా పెట్టుకుంటావా? तुम अपने आत्मा को बलवान करोगे, अपने शरीर को बलवंत बनाओगे। నీ శరీరాన్ని బలహీనపరచుకోమని ఎప్పుడు చెప్పట్లేరు మళ్ళీ. कभी भी ये नहीं कहा जाता कि तुम अपने शरीर को निर्बल कर लो कहकर। అవును, నీ శరీరాన్ని బలంగా దిట్టగా పెట్టుకో, हाँ, तुम अपने शरीर को बलवान रखो, शक्तिशाली रहो, బలంగా పెట్టుకో, जो अपने शरीर को तुम बलवंत నీ बनाओ, శరీరాన్ని బలంగా పెట్టుకో. तुम अपने शरीर को बलवंत बनाओ, తప్పు లేదు, उसमें गलत नहीं కానీ है। శరీరంగా బలంగా పెట్టుకొని లోపల ఆత్మంగా బలహీనుడవి నువ్వు. लेकिन शरीर को जो बलवान रखते हो लेकिन तुम आत्मा में जो निर्बल ही నీకు हो। అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తా. आपको समझ में आने वाली भाषा में कहता हूँ मैं। ఎంతమంది ఇక్కడ చాయ్ తాగుతారు? कितने सारे लोग चाय पीते हैं? కాఫీ తాగుతారు? कॉफी पीते हैं जो लोग, చాయ్లు ఎక్కువ మంది తాగుతున్నారు. बहुत सी हद तक चाय ज्यादा पीते ఓ हैं। మనది భారతదేశం, చాయ్ల దేశం ఇది. जय भारत देश है, वह चाय का ही देश है, లోకమంది అంటది. पूरी दुनिया ये कहती है। మరి तो फिर ఒక చాయ్ తాగేటప్పుడు, जब एक चाय पीते हो, చాయ్ తాగేటప్పుడు जब चाय पीते हो, చాయ్ తాగి चाय पीकर ఈ కప్పు బాగుందని అంటావా? ये कप अच्छा है क्या कहते हो? क्या లోపల చాయ్ బాగుందంటావా? कप के अंदर जो चाय है वो अच्छी है क्या कहते हो ना? బయట ఎంత డిజైన్ ఉన్నా, जय बाहर कितना भी उसमें डिजाइन हो, ఎంత చమకాయిస్తున్నా, जय कितना भी वो चमकता లోపల हुआ हो, చాయ్ బాలేకపోతే अगर अंदर उसके अंदर की चाय अच्छी ना हो तो, బంగారపు టీ పాట్ ఇచ్చిన నీకు, जय सोने का बना हुआ टी पॉट देने पर भी ఆ యొక్క तुम्हें, బంగారము గ్లాస్ ఇచ్చిన जय जब सोने से దాంట్లో बना हुआ कप भी బాలేని दिया भी చాయ్ तो, పోషిస్తే, अगर उसमें अच्छी चाय नहीं रहेगी, इस ఉప్పు तरह की బదులు डाली तो, కషం వేసిస్తే, చక్కెర బదులు ఉప్పు వేసిస్తే, चीनी की जगह अगर नमक डालकर दिया जाएगा चाय में तो, బంగారపు టీ కప్పులో सोने से बने हुए टी कप में अगर वो दिया పగిలిపోయిన जाए, పాలతోని చాయ్ చేసిస్తే जय फटे दूध से जो है चाय बनाकर दी जाएगी तो తాగుతారా? पियोगे क्या? ఎట్టుంటది? कैसा रहेगा? బంగారపు కప్పు కదా, తాగాలని తాగుతావా? जय सोने के कप में दिया गया क्या कप
पीना है कि तो తాగలేరు पीते हो? కదమ్మా. नहीं पी सकते हो, తాగలేరు కదా. नहीं पी सकते हो ना। అట్లనే నీ శరీరాన్ని బలంగా పెట్టుకొని उसी प्रकार से अपने शरीर को నీ बलवान శరీరానికి करके చక్క పెట్టుకొని अपने शरीर को अच्छे से లోపల నువ్వు रखकर, ఆత్మీయంగా వ్యర్థంగా బలహీనంగా ఉంటే अगर अंदर अपनी आत्मा में व्यर्थ और निर्बल నీ रहोगे तो కప్పు కూడా అట్లనే ఉన్నదంట. तुम्हारा भी उसी प्रकार से ही है, నువ్వైన పాత్ర కూడా అట్లనే ఉన్నవంట. तुम भी उस पात्र समान उस तरह से ही हो तुम। కాబట్టి జాగ్రత్తగా ఉండండి, इससे सावधान रहो तुम, జాగ్రత్తగా ఉండండి. सतर्क रहो तुम। కొందరు బయట డిజైన్ లేకపోయినా बाहर जो है थोड़ों में डिजाइन ना भी हो, లోపల చాయ్ బాగుందని తాగుతారు. लेकिन अंदर चाय अच्छी है कि वो కానీ पीते చాయ్ हैं। బాగాలేకపోతే డిజైన్ ఇంత మంచిగా తాగరు. अंदर चाय अच्छी नहीं, बाहर डिजाइन कितना भी अच्छा, लेकिन वो नहीं पीते हैं। కాబట్టి ముఖ్యంగా इसलिए मुख्य तौर మీ पे కుటుంబాన్ని तुम्हारे परिवार को బలంగా పెట్టుకోవాలంటే तुम्हें अगर बलवान करना हो तो ఆ కుటుంబంలో నా ఆత్మని పరిశుద్ధపరచుకొని బలంగా उस పెట్టుకోండి. परिवार में मौजूद उस आत्मा को पवित्र करके बलवान बनाना है तुम्हें। యవనస్తులు ఒక స్త్రీలో ఒక అబ్బాయిలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళలో जो नौजवान, जो एक स्त्री हो या पुरुष हो, जो वो विवाह करने जा रहे हैं, మీద రూపం చూసే ముందు जो है ऊपरी रूप देखने से पहले లోపలున్న దేవుని ఆత్మని గ్రహించండి. अंदर उनके खुदा की आत्मा को तुम्हें ग्रहण करना जरूरी है। గ్రహించగలుగుతారంటే 100% గ్రహించగలుగుతారు. जो है ग्रहण कर पाओगे माने 100% तुम उसे ग्रहण कर మొట్టమొదటిగా पाओगे। నువ్వు ఆత్మతో ఉంటే सबसे पहले तुम उस आत्मा से भरे रहोगे तो ఆత్మతో ఉన్న వాళ్ళ కనెక్షన్ వేరేగా ఉంటది. जो आत्मिक लोग होते हैं उनके संग का वो संबंध अलग ही होता है। హల్లెలూయా. हालेलुया। మరి మీ యొక్క కప్పులు కాకుండా మీ ఛాయలు గరం చేసుకోవాలని సిద్ధంగా ఉన్నారా? तुम्हारे कप के जरिए तुम अपनी चाय को सही करने के लिए तैयार हो, కప్పులు మంచి చేసుకుంటారా? या कपों को अपने अच्छे बनाते रहोगे? మీ కప్పులు మీ యొక్క ఛాయ్ రెండు బాగుండును గాక, तुम्हारे कप हो या तुम्हारी चाय दोनों भी अच्छी ही రెండు रहे, ఆశీర్వదింపబడును గాక. दोनों आशीषित होवे। హల్లెలూయా. हालेलुया। దేవుని ఎప్పుడు కూడా ఇది కావాలి అది కావాలని చాలా మంది ఆ యొక్క తప్పుడు కన్ఫ్యూజన్లు ఉంటారు. దేవా నాకు అన్ని కావాలను. जो है कहते हैं कि ये चाहिए वो चाहिए, क्योंकि कंफ्यूजन में, लेकिन मांगो ఆయన खुदा से सब సామర్థ్యుడు. चाहिए जो उन्होंने दिया है। ఆయన సామర్థ్యుడు. वो सामर्थी है, లోకంలాగా ఆలోచించొద్దు. दुनिया के लोगों की तरह मत सोचो तुम। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నువ్వు బాగుండాలంటే इसलिए अगर तुम्हें अच्छे रहना हो तो కప్పు ఛాయ్ రెండు బాగుండాలంటే कप और चाय दोनों अच्छी रहनी चाहिए। तो మొట్టమొదటిగా నీలో ఏమి ఎలా ఉండాలంటే నీకేం కావాలంటే सबसे पहले तुम्हें इसके लिए क्या जरूरी है? నీలో కోరిక కలగాల, जो तुम्हारे अंदर एक इच्छा उत्पन्न होनी ఆశ चाहिए, కలగాల. నీలో एक आशा उत्पन्न होनी चाहिए। అది ఎట్టైనా ఉండ నాకు ఎందుకు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యం ఎట్టైనా ఉండని నేను ఉట్టిగా పోయి వస్తా అనుకునే వాళ్ళు ఉంటారు. वचन कैसा भी हो, बस मैं जाऊंगा जाकर आऊंगा ऐसा कहने ప్రతి वाले लोग होते ఆదివారం हैं। లాగా పోయి వస్తలే అని అనుకుంటారు. बस हर रविवार बस जाऊंगा जाकर आऊंगा कहकर ऐसे ఇట్లా लोग होते हैं। కోరిక లేని వాళ్ళు ఉంటారు. जब कोई इच्छा उनमें नहीं నీ होती है, ఛాయ్ కప్పు రెండు ఆశీర్వదింపబడాలంటే तुम्हारी चाय तुम्हारा कप दोनों आशीषित होना, तो నీ యొక్క శరీరము నీ ఆత్మ రెండు కూడా దేవుడు ఆశీర్వదించాలంటే तुम्हारे शरीर व आत्मा दोनों को खुदा आशीष నీలో देना, तो మొట్టమొదటిగా ఒక కోరిక కలగాల, तुम्हारे अंदर सबसे पहले ఒక इच्छा उत्पन्न ఆశ होनी चाहिए, కలగాల. एक आशा उत्पन्न నేను होनी चाहिए। బాగుపడాలని ఈ రోజు నేను వచ్చినా, मैं अच्छा सुधरने के लिए ही आज के दिन నేను आया हूँ, బాగుపడాలని నేను మారడానికి వచ్చినా मैं बदलने व सुधरने के लिए आज అని यहाँ आया కోరిక हूँ। ప్రతి ఆదివారం నీలో పుట్టును గాక. यह इच्छा हर रविवार तुम्हारे अंदर उत्पन्न होनी चाहिए। నా ఆత్మని బలపరచుకోవడానికి వచ్చినా. मैं अपनी आत्मा को बलवान बनाने के लिए आया हूँ। హల్లెలూయా. हालेलुया। నీ కులము మతము మార్చుకోమనలే అమ్మా. जो है तुम्हारा कुल व धर्म कुछ नहीं मांगा गया है, నీ ఆత్మని మార్చుకోండి, तुम अपने आत्मा నీ को बदलो, ఆత్మని तुम బలపరచుకోండి. अपनी आत्मा को बलवान ఆ करो। వాక్యంలోకి వెళ్ళబోతున్నాము 2 నిమిషాల్లో. उस वचन में हम जाने वाले हैं 2 मिनट में। అన్నా నేను మొట్టమొదటిసారి వచ్చినా, अन्ना मैं सबसे पहली बार आया हूँ, లేకపోతే అన్నా నేను పాపములో ఉన్నా, या अन्ना मैं पाप में हूँ, నేను ఇప్పుడు మారిన తర్వాత మారుతా అన్న వాళ్ళు ఉంటారు. मैं अपने ही बदलूंगा बाद में बदलूंगा ऐसा कहने वाले लोग होते అవన్నీ हैं। కాదమ్మా, నీ ఆత్మని మార్చుకో ఈ రోజు ఫస్ట్. वो नहीं, सबसे पहले तुम अपनी आत्मा को बदलो నీ आज के ఆత్మని दिन। బలపరచుకో तुम ఫస్ట్. अपनी आत्मा को सबसे पहले నీ बलवान శరీరం करो। గురించి మాట్లాడడానికి రాలే ఈ రోజు. तुम्हारे शरीर के बारे में बात करने నీ के लिए ఆత్మ नहीं आया గురించి आज। మాట్లాడడానికి దేవుడు ఈ రోజు దిగి ఉన్నాడు. హల్లెలూయా. तुम्हारी आत्मा के विषय में बात करने के लिए आज खुदा ఆయన उतर कर నాడి आया है। కట్టుకోవడానికి దిగి ఉన్నాడు. वो अपनी హల్లెలూయా. नाड़ी को तुम्हें बांधने के लिए वो आज उतर कर आया है। హల్లెలూయా. हालेलुया। కదండి, మొట్టమొదటిగా కోరిక కలగాల. सबसे पहले तुम्हारे अंदर वो इच्छा उत्पन्न होनी चाहिए। హల్లెలూయా. हालेलुया। ఏం కోరిక? कौन सी इच्छा? నా ఆత్మ బలపడాలా. कि मेरी आत्मा बलवान बने के कर। హల్లెలూయా. हालेलुया। అందరూ ప్రార్థన చేసుకోండి. सब लोग प्रार्थना कर लो। దేవా ఈ రోజు నేను కోరుకుంటున్నా, प्रभु आज के दिन में నా ये ఆత్మ चाहता हूं బలపడాలా, कि मेरी आत्मा बलवान बने। నా ఆత్మ బలపడాలా. అందుకే వచ్చిన దేవా ఈ పనికిరాని పాత్రని పనికొచ్చే పాత్రగా చేయి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కోరికతో రండి ప్రతి ఆదివారం. जो हर रविवार एक इच्छा के संग तुम आओ। కోరికతో రండి. हर रविवार एक इच्छा के ఆమేన్. साथ ఆమేన్. आओ। అందరూ వినండి. आमीन। हालेलुया। सब लोग హల్లెలూయా. सुने। हालेलुया। కోరికతో రండి. आप जो हर रविवार एक इच्छा ఆశతో के साथ రండి. आए। आशा के ఆశ साथ आओ। లేకుండా రాకండి. बिना आशा के मत आओ। ఆశ లేకుండా ఈడికి వచ్చినా నీ ఇంట్లోకి వచ్చినా ఒకటే. जो है बिना आशा के तुम अगर यहाँ हो या घर बैठे हो तो एक ही है। ఒక కోరిక ఆశతో రండి. एक इच्छा एक आशा के నువ్వు साथ आओ। ఎట్ట ఉన్నా, तुम चाहे कैसे నీ भी हो, భారమంతా ఎట్ట ఉన్నా, इस पूरे हफ्ते तुम कैसे भी
ఉన్నా तुम चाहे पाप में हो, किसी कूड़े में, कचरे में, या तुम अच्छे हो, ఆశతోనే రా ప్రతి ఆదివారం. लेकिन हर रविवार तो एक आशा के साथ आओ, ఆశతో రా. एक आशा के साथ ही आओ. तुम మొట్టమొదటిది కావాల్సింది నీ కోరిక ఆశ. सबसे पहले जो तुम में जरूरी वो एक इच्छा, एक आशा है. రెండవది और दूसरी बात మీకు కోరిక ఆశ పుట్టాలని చెప్పినా मैंने कहा कि तुम्हें वो इच्छा, वो आशा उत्पन्न होवे कहकर ఎన్నో కోరికలు కోరినా कितनी इच्छाएं मैंने किया हूँ, ఏమి నెరవేరలే. कुछ भी पूरा नहीं हुआ. మళ్ళీ అవసరమా నా కోరికలు అన్నట్టు ఉంటారు. फिर जो इच्छा जताने की इसकी बात की जरूरत है क्या? రెండవది और दूसरा, నీకు కోరిక పుట్టాలని ఆశ పుట్టాలని నువ్వు కోరిక కోరాలంట. जब तुमको ये आशा, ये इच्छा उत्पन्न हो कहकर ही ये आशा, ये उत्पन्न तुम में आनी ఇది चाहिए. ముఖ్యమా కాదా? ये जरूरी है कि नहीं? ఎన్నోసార్లు నీలో కోరిక పుట్టాలంటే जब बहुत सी बार तुम में वो इच्छा उत्पन्न होना कहकर ఉన్నది చాలే అని అనుకుంటావు. जो है वही काफी, और नहीं इच्छा है क्यों मुझको? ఉన్నది చాలు అనుకునే వాళ్ళు దేవుని బిడ్డలు కానే గారు. जो है वो काफी, ऐसा कहने वाले लोग खुदा की संतान तो है ही नहीं. దేవునిలో खुदा में ఇలా ఎదగడం అనేది ఉంటది. ऐसा ऊंचा बढ़ना ही होता है. దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టిండు, खुदा ने मुझको यहाँ खड़ा किया, ఈడ ఉండాలనుకునేటోడు దేవుడి బిడ్డ కాదు. यहीं पर ही रहना कहकर सोचने वाला खुदा की संतान नहीं होता है. అక్కడికక్కడ ఉండాలనుకునేవాడు సాతాను బిడ్డ. वहीं के वहीं रहने वाला वो शैतान की संतान है. అక్కడ నుంచి కిందికి దిగిపోయేవాళ్ళు సాతాను వెనకాల పోయేటోళ్ళు. जो है वहां से नीचे जाने वो शैतान के लोग కేవలం होते हैं. ఒకటే గ్రూప్ ఉన్నది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే గ్రూపే. सिर्फ హల్లెలూయా. एक ही छूट होता है जो यहाँ से ऊपर की ओर बढ़ने वाला. ఆత్మీయంగా हालेलुया. ఎదిగే గ్రూపే. హల్లెలూయా. आत्मिक तौर पर बढ़ने वाला. हालेलुया. ప్రతిదినము నీతిలో వెతుకుతూ నీతిగా మారిపోయే గ్రూపే. హల్లెలూయా. प्रतिदिन धार्मिकता की खोज करते हुए धर्मी बनते जाना. హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఆత్మలో ఎందుకండి కోరికతో రండి. इसलिए आत्मा में तुम्हें बढ़ते रहना, ये इच्छा तुम्हें उत्पन्न होनी चाहिए. రెండవది और दूसरी बात, ఆ రీతిగా उस प्रकार से నీ యొక్క ఛాయ్ కప్పు రెండు ఆశీర్వదింపబడాలంటే, तुम्हारी चाय और कप दोनों आशीषित होना, రెండు तो ఆశీర్వదింపబడాలంటే वो दोनों आशीषित होना, तो మొట్టమొదటి కోరిక కలగాల. రెండవది सबसे पहले तुम्हें आशा उत्पन्न होनी కోరిక चाहिए. కలిగిన తర్వాత वो इच्छा तुम्हें उत्पन्न होने के बाद నిర్ణయం బలంగా తీసుకోవాలా. बहुत ही बलवान निर्णय लेना है. నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉండాలా. निर्णय लेने वाले लोग होने चाहिए. చాలా మంది నిర్ణయం ఎందుకు తీసుకోరో తెలుసా? बहुत से लोग निर्णय नहीं लेते, किस लिए जानते ఇక్కడ हो? బాగానే నిర్ణయం తీసుకుంటా, यहाँ पर अच्छे से निर्णय కానీ लेते हो, ఇంటికి పోతే लेकिन घर మా जाने భర్త पर ఏమంటాడో, जब मेरा पति क्या మా कहेगा, భార్య ఏమంటదో, मेरी पत्नी क्या कहेगी, ఏమంటారు, क्या నా कहेंगे वे, ఉద్యోగంలో మళ్ళీ ఏమైతుందో, मेरी नौकरी पे क्या होगा, బట్ వాట్ ఇఫ్ అన్న క్లాజ్ వస్తాయి. क्या होगा अगर कहकर ये बात ఏమైతుందో आती, అన్న ప్రశ్న వచ్చేస్తుంది. फिर क्या होगा कहकर ये प्रश्न आता है, నిలబడతానా లేనా అన్న ప్రశ్న जब मैं వచ్చేస్తుంది. निभा पाऊंगा कि नहीं कहकर ये प्रश्न आता है. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఈ రోజు నిలబడకపోతే अगर आज के दिन तुम खड़े नहीं होगे ఎప్పుడు तो నువ్వు నిలబడలేవు బిడ్డ. कभी भी तुम नहीं खड़े रह पाओगे. ఈ రోజు నిర్ణయం తీసుకొని నిలబడకపోతే आज के दिन निर्णय लेकर नहीं खड़े रहे तो ఎప్పుడు మీ తరతరాల బ్రతుకులు అటనే ఉండిపోగలుగుతాయి. तुम्हारी पीढ़ी दर पीढ़ी तुम्हारी जिंदगी वैसी ही ఈ रह రోజు जाएगी. నిర్ణయం తీసుకోకపోతే अगर आज के दिन निर्णय नहीं लोगे నువ్వు तो ఎన్నడూ జయించలేకుండా तुम ఉండొచ్చు. कभी भी नहीं जीत पाओगे. కాబట్టి నిర్ణయం తీసుకోనికే దేవుడు ఈ రోజు నీకు శక్తినిచ్చును గాక. आज के दिन तुम निर्णय ले सको, इस बात के लिए खुदा तुम्हें शक्ति देने पाए. ఏమైతుందో అనేది ఆలోచించకండి. क्या होगा कहकर इस बारे में मत सोचो, నిర్ణయం తీసుకొని నిలబడండి. बस तुम निर्णय लेकर खड़े हो నిర్ణయం जाओ. తీసుకొని నిలబడండి. निर्णय लेकर खड़े हो जाओ. కోరిక కోరండి. जय इच्छा जताओ నేను तो మారుతాను కోరిక కోరండి. जय मैं बदलूंगा, ये इच्छा तुम्हें उत्पन्न స్నేహితులు होना. దూరమైన, चाहे दोस्त तुम्हारे బంధువులు दूर దూరమైన होए, या रिश्तेदार तुम्हारे दूर होए, నిలబడదాం ఆత్మీయంగా. हम హల్లెలూయా. खड़े रहेंगे आत्मिक तौर पे. ఎన్నో हालेलुया. పోగొట్టుకుంటూ పోయినా चाहे बहुत कुछ खो देना पड़े, నిలబడతాం పరిశుద్ధంగా. लेकिन मैं खड़ा रहूंगा पवित्रता के साथ. హల్లెలూయా. हालेलुया. నిర్ణయం తీసుకోగలుగుతావా? जय ये निर्णय ले सकोगे तुम? నిర్ణయాలు ఎవరు తీసుకోగలుగుతారు? निर्णय कौन ले सकते हैं? చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ मुख्यमंत्री, प्रधानमंत्री, అంటే రాజులే తీసుకోగలుగుతారు. माने जो राजा होते हैं ना, वही నీ निर्णय దేవుడు लेते हैं. ఎవరు? तुम्हारे खुदा कौन है? రాజాతి రాజు. वो राजाओं के నువ్వు राजा ఎవరు? है. तुम कौन हो? ఆయన వారసుడిగా, వారసురాలిగా రాజువి రానివంట. उनके హల్లెలూయా. वारिस और उनके राजा वो रानी हो तुम. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. నీ ఆరోగ్యం పట్ల నిర్ణయం తీసుకొనును గాక. तुम अपनी सेहत के प्रति निर्णय నీ लेने पाओ. ఆత్మీయ జీవితంలో నిర్ణయం తీసుకో. तुम अपने आत्मिक जीवन के विषय में निर्णय लो. హల్లెలూయా. हालेलुया. బలపడి నిర్ణయం తీసుకో. जय बलवान बन के तुम ఈ निर्णय రోజు लो. నుంచి నేను ఉదయకాల ప్రార్థన చేస్తాను, నిర్ణయం తీసుకో. आज के दिन से मैं भोर सवेरे उठकर प्रार्थना ఆ करूंगा, ये నాడి निर्णय लो. కట్టుకుంటాని నిర్ణయం తీసుకో. उस नाड़ी को अपने आप से ఉపవాసం बांध लूंगा. చేస్తాని నిర్ణయం తీసుకో. उपवास करूंगा, ये निर्णय लो. ప్రతిరోజు ఇంకా 5 నిమిషాలు ఎక్కువగానే ప్రార్థన చేస్తాను, నిర్ణయం తీసుకో. प्रतिदिन और 5 मिनट ज्यादा मैं प्रार्थना करूंगा, यह निर्णय करो బైబిల్ तुम. చదువుతా, నిర్ణయం తీసుకో. मैं बाइबल पढ़ूंगा, इस बात का निर्णय लो तुम.
ఏమైతుందో సమయం ఉన్నా లేకపోయినా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళు. चाहे कुछ भी हो जाए, समय हो चाहे ना हो, लेकिन तुम निर्णय लेके आगे बढ़ो। తర్వాత మూడవది, और तीसरी बात, కోరిక కోరి నిర్ణయం తీసుకొని తర్వాత మనకి ఉండాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. जय इच्छा तुम्हें उत्पन्न हुई, तुमने उसका निर्णय लिया, उस अनुसार अनुशासन होना चाहिए। వీడికి నిర్ణయం తీసుకొని పోతారు, यहाँ से निर्णय लेकर जाते हो, క్రమశిక్షణ ఉండదు, लेकिन अनुशासन नहीं ఆ होता है। డిసిప్లిన్ ఉండదు. वो डिसिप्लिन, वो अनुशासन नहीं होता है। క్రమశిక్షణ డిసిప్లిన్ అంటే ఏందో తెలుసా? ये अनुशासन डिसिप्लिन माने क्या जानते हो? కొందరు జీవితాల్లో ప్రతిరోజు ఉంటుంది చూడు, जय हर एक के जीवन में प्रतिदिन जो होता है, ప్రార్థన చేసుకుందామని ప్రతి బిడ్డ అనుకునే వాళ్ళు, जय प्रार्थना करने वाले जो कहकर हर एक जो सोचते हैं, కానీ लेकिन ఉదయమే सवेरे బా ఇంకా నిద్ర వస్తుంది, जब खूब जो नींद आती है, ఇంకా నిద్ర వస్తుంది, अभी भी नींद आ रही है, తర్వాత చేద్దాంలే, बाद में करेंगे ఈ लोग, ఒక్క రోజు చేయకపోతే దేవుడు ఏమనట్లే, ये एक दिन नहीं करूंगा तो खुदा कुछ नहीं कहेगा, దేవుడు ఏమనడమ్మా, खुदा कुछ नहीं कहेगा, కానీ నీ శత్రు సైతాను అంటది, लेकिन तुम्हारा जो शत्रु शैतान कहेगा, దేవుడు కృప కలిగిన వారే, जय तुमने जो खुदा की नाट से కానీ दूर है, సాతానికి కృప లేదు నీ మీద. लेकिन शैतान को तुम पर अनुग्रह నిర్ణయం नहीं है। తీసుకొని క్రమశిక్షణ పొందుకో. तुम जो निर्णय लेकर अनुशासन को पाओ, అంటే నీకు ఎప్పుడైతే చెయ్యలేను అనిపిస్తుందో जब तुम्हें लगता कि तुम नहीं कर सकते हो, వెంటనే లేచి కూర్చో, तुरंत उठ कर बैठ जाओ, ఫోర్స్ తో లేచి కూర్చో. जबरदस्ती उठ के बैठो। ఎప్పుడైతే ఆదివారం చర్చికి పోబుద్ది కావట్లేదు, जय रविवार के दिन जय कलीसिया के जाना नहीं हो पा रहा మధ్యాహ్నం అయిపోయింది కదా, तो दोपहर हो गया है ఇంకా ना, పోవుడు వద్దులే అనుకుంటావో, नहीं जाऊंगा कि तुम सोचते हो, అప్పుడే నువ్వు పోవాలా. तभी तुमको जाना है। హల్లెలూయా. हालेलुया। ఇష్టం లేనప్పుడే నువ్వు చెయ్యాలా. जब तुमको पसंद नहीं है तभी ఆ तुमको करना है, ఆశీర్వాదం డబుల్ ట్రిపుల్ ఉంటది. హల్లెలూయా. उसका वो आशीष दुगना तिगना होता है। నేను చూసిన సాక్షిగా मैंने देखा हो इसकी गवाह ఎన్నోసార్లు में, మేము మనుషులమే, సేవకులం మేమేం, जय हम सब इंसान, हम सब सेवक हैं, ఇలా కాము మేము. जैसे नहीं हम, కాబట్టి इसलिए ఉదయమే ఏం లేస్తాను ప్రభువా అని జై సవేరి हम क्या उठे? పొద్దునే రాత్రి 2-3 వరకు పడుకొని మళ్ళీ పొద్దునే ఏం లేస్తాను అనుకునే పరిస్థితిలో रात के 2-3 बज के सोने को सवेरे ही उठना, ऐसी परिस्थिति में వెంటనే వాక్యాలు నాకు గుర్తొచ్చి तुरंत मुझको वचन याद आता है, మన అంతే ఫోర్స్ తో లేచి కూర్చొని అదే మబ్బులు, అదే నిద్ర మబ్బులు ప్రార్థన చేస్తూ ఉంటే जब उसी प्रकार से जबरदस्ती उठकर उसी जय ఆ प्रार्थना దినము ఆ करते हो, వారము చరిత్రనే మారిపోజేసింది దేవుడు. वो दिन హల్లెలూయా. को जय हफ्ता पूरा इतिहास ही बदल कर रखता है खुदा। हालेलुया। అలాంటి క్రమశిక్షణ ప్రతి ప్రేయర్ పర్మిట్ కొండును గాక. वैसा अनुशासन हर एक प्रेयर के व्यक्ति में रहने पाए। చదువు బుద్ధి ఇది చదువులో కూడా ఉండాలి, నీ ఉద్యోగంలో కూడా ఉండాలి, అన్నిట్లో ఉండాలి ये క్రమశిక్షణ. अनुशासन तुम्हारे पढ़ाई में, नौकरी में, हर बातों में होना ఎప్పుడైతే చదువు चाहिए। బుద్ధి కాదు అప్పుడే బుక్కులు ముందెట్టుకో, जब पढ़ने का दिल नहीं करता तभी किताब लेकर बैठ के पढ़ना దేవుడు है। నీ కళ్ళు తెరుస్తాడు. खुदा तुम्हारी आंखों को खोलता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆ క్రమశిక్షణ నీ ఆత్మీయ జీవితంలో ముఖ్యము. वो अनुशासन तुम्हारे आत्मिक जीवन में बहुत जरूरी చాలా है। మంది ఎట్ట బతుకుతున్నారంటే बहुत से लोग कैसे जी रहे ఈ हैं, రోజు ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమనట్లే అన్నట్టు బతుకుతున్నారు. आज के दिन प्रार्थना नहीं करूंगा खुदा कुछ नहीं कहेगा, क्योंकि ऐसा जी रहे हैं। అన్న చెప్పిండు దేవుడు ఎంతో ప్రేమిస్తారంట. अन्ना कहता है कि जो खुदा कितना ही हमसे प्रेम करता है। మరి సామన్న కూడా బ్రాహ్మణ కూడా फिर सामना भी और ब्राह्मण కొన్నిసార్లు भी వదిలేస్తుంది కదా పోనీలే అని, थोड़ी बार छोड़ देते ना कि जाने दो మేము कहकर, వదిలేస్తున్నాం పోనీలే అని. हम तो छोड़ दे रहे जाने दो कहकर, కానీ నువ్వు సంతోషపడి ఎగురుకుంటా సామన్న బ్రాహ్మణ అక్కలు మోనిక వదిలేస్తారు కదా, పాపం చేయొచ్చు లేకపోతే ఇట్టనే ఉండొచ్చు అనుకొని పోయినాం అనుకో, जैसे सामना ब्राह्मण मोनिका का ये लोग तो छोड़ दे रहे ना, मैं ऐसे ही रह सकते, पाप करते रह सकते సామన్నకి कहकर చాలా सोचते ना। ప్రేమ వదిలేసిండు కదా, सामना को तो बहुत प्रेम उन्होंने छोड़ दिया है ना, ఏమనట్లేడు కదా कुछ तो नहीं कह रहा అని है ना, సంతోషపడకు బిడ్డ. कहकर तुम आनंदित तो हो, అవతల लेकिन సైతాన్ ఉందని కూడా జ్ఞాపకం పెట్టుకో. सामने शैतान है ये जान लो तुम। సామనకున్నంత దేవుడికున్నంత ప్రేమ ఉండదు సాతానికి. जय जितना सामना में जितना खुदा में प्रेम है उतना प्रेम शैतान को నేను नहीं है ఇటనే तुम्हारे ఉండొచ్చు, ఇక प्रति। మారిన అవసరం లేదు, అన్నలు ఏమంటలేరు కదా, ఇటనే ఉండొచ్చు అనుకోకండి. मैं ऐसे ही रह सकता हूँ, मैं नहीं बदलने की जरूरत नहीं है, सामना कुछ नहीं कहने అవతల में मत सोचो। సాతాను గాడికి అలాంటి కృప లేదు, కనికరం లేదు. वैसा जो है शैतान को तुम्हारे प्रति वो अनुग्रह जो है वो नहीं है, मेहरबानी జాగ్రత్తగా नहीं బిడ్డ, है, కాబట్టి इससे तुम జాగ్రత్తగా सावधान ఉండండి. रहो कहते हैं। క్రమశిక్షణ ముఖ్యము, अनुशासन बहुत जरूरी है, క్రమశిక్షణ ముఖ్యము, अनुशासन बहुत जरूरी है, క్రమశిక్షణ ముఖ్యము. अनुशासन बहुत जरूरी है। ఎన్నోసార్లు ఎన్ని చెప్తాము, कितनी बार हम कहते हैं, లైన్ లో రండి అని చెప్తాము, जैसे सीधे लाइन में आने को కింద कहते हैं, జాగ్రత్త బల్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్తాము. नीचे जब जाते उतर के फर्श पर जो ध्यान से जाए कहा जाता है। ఎన్నోసార్లు అక్కడ कितनी बार वहां पर పార్కింగ్ దగ్గర पार्किंग के पास జాగ్రత్తగా ఉండండి, ఆ వాలంటీర్లు మాటలు వినండి అని చెప్తాము. ध्यान से रहने वॉलंटियरों की बात सुनने को कहा जाता है, కానీ लेकिन ఏమంటున్నారు, क्या कहते हैं, సామాన్యనే నన్ను ఏమన్నాడు, నువ్వేంది బ్రదర్, जय सामना नहीं मुझको कुछ नहीं कहते, तुम क्या है ब्रदर। అట్లాంటోళ్ళకే దేవుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ऐसे ही लोगों से आज నీ प्रभु वचन में జీవితంలో कहता है, క్రమశిక్షణ లేదు, तुम्हारे जीवन में अनुशासन नहीं है, లేదు క్రమశిక్షణ. नहीं है अनुशासन। మేమేమనము, हम तो कुछ नहीं దేవుడు कहेंगे, ఏమన్నాడు, खुदा भी कुछ नहीं कहेगा, కానీ సాతాను ఏమనంటే మళ్ళీ మళ్ళీ
మళ్ళీ ఇక్కడికే వస్తారు. फिर शैतान कुछ करेगा या कहेगा तो तुम फिर वापस यहीं అప్పుడు आओगे, మేముంటాము. तभी हम కానీ रहेंगे. అప్పుడు వరకు తెచ్చుకోకండి అమ్మా అంటున్నా. वहां तक नौबत नहीं लानी है तुमको. హల్లెలూయా हालेलूया, హల్లెలూయా. हालेलूया. ఒక సామాన్య బిడ్డగా నేను ఆయన కొడుకునని చెప్పి जहे मैं सामना का बेटा हूँ कहकर నేను ऐसा ఏమైనా చేయగలుగుతాను అనుకుంటే मैं कुछ भी कर सकता ఆమె हूँ ऐसे सोचे ఏమనకపోవచ్చు నన్ను. तो वो मुझे चाहे कुछ ना కానీ कहते हो, సాతాను నన్ను ఎట్ట మింగుతాడో నాకు తెలుసు. शैतान मुझे कैसे निकल जाएगा ये मैं ఎట్ట जानता నన్ను हूँ, తంటాలు పెడతాడో నాకు తెలుసు. कितनी तकलीफों में डालेगा ये मैं जानता हूँ. కాబట్టి इसलिए ఎప్పుడు నేను అన్న మాట వింటూ దేవుని వాక్యం వింటూ ముందుకెళ్దాము. हमेशा अन्ना की कई बात सुनकर खुदा के वचन के अनुसार जो है हम आगे बढ़ते हैं. హల్లెలూయా. हालेलूया. ఎట్లా చేయిస్తామంటే ఈ నాడి కట్టుకుంటాం. ఈ రోజు మాట్లాడిన నాడి आज जिस नाड़ी के बारे में बात की गई है उस नाड़ी को हम अपने ప్రార్థన, चारों ओर बांधते ఉపవాసం, हैं. బలి అర్పణ. प्रार्थना, उपवास और बलि अर्पण. మరి నేను ఎందుకు ఎదగాల फिर मुझको क्यों बढ़ना है? అంటే లూకాసు వార్త 2:49 लूका की पुस्तक दूसरा अध्याय उसका 49वां లూకాసు वचन. వార్త 2:49 लूका पुस्तक दूसरा अध्याय 49वां वचन. ఆయన మీరేలా నన్ను వెదుగుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. హల్లెలూయా हालेलूया, హల్లెలూయా हालेलूया, హల్లెలూయా. हालेलूया. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు यहाँ पर यीशु मसीह प्रभु వాళ్ళ తల్లిదండ్రులతో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. माता से ये बात कहते हैं, ఏమనంటే क्या कहकर, నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరగరా. मैं अपने पिता के काम पर हूं क्या ये तुम नहीं जानते हो? 12 సంవత్సరాల యేసు ప్రభు 12 साल के यीशु मसीह ఏమంటున్నాడు ఇక్కడ? वे क्या कहते हैं? ఏమంటున్నాడు? क्या कहते हैं यीशु తన मसीह? తండ్రి పని జ్ఞాపకం తెచ్చుకొని वो अपने पिता के काम को याद करके వెంటనే క్రమశిక్షణగా तुरंत अनुशासन के ఆ साथ తండ్రి చెప్పిన పని నెరవేరుస్తా उस ఉన్నాడు. पिता के कहे हुए काम को पूरा करता है. वो వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తా ఉన్నారు, यीशु मसीह अपने माता पिता से कहते తల్లిదండ్రులకే हैं, చెప్తున్నారు, माता पिता कहते हैं, నేను వచ్చిన పని మీకు తెలియదా? मैं जिस काम के लिए आया हूँ क्या तुम नहीं నేను जानते? ఏం పని చేస్తున్నానో మీకు తెలియదా? मैं क्या काम कर रहा हूँ क्या तुम नहीं जानते? ఆ రోజు మరియ మాట్లాడింది మీరు గుర్తు తెచ్చుకోరా? उस दिन मरियम ने जो बात की वो याद करो. तो ఆ రోజు దూత మాట్లాడింది గుర్తు తెచ్చుకోమా? उस दिन स्वर्गदूत ने जो बात की वो आप याद करो कहते నేను हैं. ఎందుకు పుట్టినానో గుర్తు తెచ్చుకోండి. मैं किस लिए पैदा हुआ हूं उसे तुम याद करो कहता है. 12 సంవత్సరాలలో యేసు ప్రభుకి ఎంత క్రమశిక్షణ ఉందో చూడండి. 12 साल की उम्र में यीशु मसीह को देखो कितना अनुशासन యేసు है. ప్రభుకి అంత క్రమశిక్షణ ఉంటే जब यीशु मसीह को ही उतना अनुशासन है నువ్వు तो నేను ఎంతమ్మా? फिर तुम और मैं हम कितने हैं? యేసు ప్రభు ఎదుగుతా ఉండే यीशु मसीह जो बढ़ रहे हैं నువ్వు तो నేను పాస్టర్ని నేను ఎదగను అని అంటే ఎంత? तुम और मैं फिर हम कितना, मैं पास्टर हूं मैं नहीं बढ़ूंगा तो फिर हम कितने కాబట్టి हैं? జాగ్రత్తగా కళ్ళు తెరుచుకోండి. इसलिए बड़े सावधान रहो, अपनी आंखों ఆ को खोलो. క్రమశిక్షణలో ఉన్న వాళ్ళు जो उस अनुशासन में होते हैं చివరిగా దేంట్లో ఉంటారో తెలుసా? अंत में वे किसमें होते हैं? ఈ 3 స్టేజెస్ దాటితే इन 3 स्तरों को पार करने के बाद ఒక ప్రేమలోకి నువ్వు వెళ్ళిపోతావు. एक प्रेम में तुम चले ఓ जाते हो. దేవుని ప్రేమలోకి వెళ్ళిపోతావు. खुदा के प्रेम में तुम चले जाते ఆ हो. ప్రేమ ఎట్లుంటుందో తెలుసా? वो प्रेम कैसा होता है जानते हो? ఆదివారము रविवार లేయడానికి जो उठने के लिए 5-6 సార్లు అలారం పెట్టుకునే టోనివి जो 5-6 बार अलार्म लगाने वाले व्यक्ति जो तुम थे, మొట్టమొదటి అలారం కొయ్యక ముందే లేసి నేను దేవుని సన్నిధికి రెడీ అయితా అంటావంట. पहला హల్లెలూయా. अलार्म बजने से पहले उठ जाते, मैं खुदा की शरण में जाने के लिए तैयार हो जाऊंगा कहकर ఆ रहते हो. స్టేజ్ లో ఎంత మంది ఉన్నారమ్మా? उतने स्तर पे कितने लोग ఆ हैं? उस స్టేజ్ स्तर లో ఆ पे ప్రేమలో ఎంతో మంది ఉన్నారు. जब उस स्तर पे कितने सारे लोग हैं ऐसे. ప్రతిరోజు प्रतिदिन పొద్దున 4-5 గంటలకు అలారం పెట్టుకొని లేయాల్సి వచ్చిన స్టేజ్ లో ఎంత మంది ఉన్నారు? అలారం పెట్టుకొని కుయ్యక ముందే లేచి కూర్చునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు? 4 और 5 बजे का अलार्म लगाने वाले लोग कितने हैं? उस अलार्म के पहले, अलार्म के बजने से पहले उठकर बैठ जाने वाले लोग कितने हैं? फिर అక్కడికి ఎదగాలని కోరికతో రండి. उतने स्तर तक बढ़ने की इच्छा तुम में उत्पन्न होनी चाहिए. హల్లెలూయా. हालेलूया, హల్లెలూయా. हालेलूया. నువ్వు పాపిగా ఉన్నావా? तुम पापी की तरह हो क्या? పాపిగా ఉన్నావా? तुम पापी की तरह हो పాపంలో क्या? ఉన్నావా? पाप में हो क्या? నాకెందుకు కోరికలు నెరవేరవనుకోకు. मुझको क्यों ये इच्छाएं पूरी नहीं होगी मेरी की? तुम मत పాపిగా सोचो. ఉన్నప్పుడే దేవుడు నిన్ను కౌగలించుకోవాలనుకుంటున్నాడు. जब तुम पापी के तौर पर तभी प्रभु तुमको गले लगाना ఆ चाहते हैं. బురదని కౌగలించుకోవాలనుకుంటున్నాడు. जब उसकी जगह वो गले लगाना ఆ चाहते हैं. మురికిని उस కౌగలించుకోవాలనుకుంటున్నాడు. मैल, उस कीचड़ को वो गले लगाना నీ चाहते हैं. వస్త్రం అంతా నీ యొక్క జీవితం అంతా కూడా మురికితో ఉంది. तुम्हारा वस्त्र, तुम्हारा जीवन पूरा उस मैल से, నేను ఏ गंदगी से भरा కోరిక है. కోరినా నెరవేరదు అనుకుంటున్నావు. मैं जो कुछ भी इच्छा चाहता हूँ वो पूरी नहीं होगी. मेरे అలాంటి सोचते होगे. జీవితము ऐसा जीवन ఈ రోజు దేవుడు నాడిగా కట్టుకోవాలనుకున్నాడు. आज హల్లెలూయా. खुदा उस नाड़ी से बांधना चाहता है. हालेलुया. విరిగిపోయిన జీవితాలు, टूटा हुआ जीवन, గొడ్రాలుగున జీవితాలు, बांझ जो है जीवन, పాపంలో ఉన్న జీవితాలు, पाप में जो है
जीवन, దరిద్రంలో ఉన్న జీవితాలు, दरिद्रता में जो है जीवन, హల్లెలూయా హల్లెలూయా, 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 తాగుడులో ఉన్న జీవితాలు, शराब में जो डूबा है जो जीवन, అవన్నీ జీవితాలు నాడిగా కట్టుకునే దేవుడు ఉన్నాడు. उन सारे హల్లెలూయా जीवनों को नाड़ी से बांधने वाले खुदा है। హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధులని కట్టుకోవడానికి ఈ రోజు దిగి రాలే, ప్రతి పాపిని కట్టుకోవడానికి వచ్చిండు. पवित्र लोगों को बांधने के लिए नहीं, लेकिन पापियों को उस नाड़ी से बांधने के लिए కొర్నేలు उतर कर आते हैं। ఇంట్లో దేవుని ఆత్మ దిగినట్టు कोर्नेली जिस घर में था वहां खुदा का आत्मा उतर कर ప్రతి आया బిడ్డ है। మీద దేవుడు ఆత్మ దిగాల. हर एक व्यक्ति पर खुदा की आत्मा उतरनी चाहिए। కోరికతో ఉండండి. इस इच्छा के संग तुम रहो। హల్లెలూయా హల్లెలూయా. 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 తర్వాత అంటున్నాడు, उसके बाद ये कहते हैं, ఇగో వీరందరూ దేవుని ఆత్మతో ఉన్నారు కాబట్టి देखो ये सब खुदा की आत्मा से भरे, इसलिए చలో వీళ్ళందరికీ యేసునామం ముంచుదాం, బాప్తిజం ఇద్దాం అంటున్నాడు పేతురు. चलो इन హల్లెలూయా. सबको यीशु के नाम का जब बपतिस्मा देंगे, डुबकी लगवाएंगे, क्योंकि पत्रस से कहता है ఆత్మ పొందుకున్న తర్వాత బాప్తిజం ఇచ్చిండు. आत्मा पाने के बाद बपतिस्मा दिया है। కాబట్టి నేను బాప్తిజం తీసుకోలే, ఆత్మ లేదు పొందుకోలేను అనకండి. मैंने बपतिस्मा नहीं लिया, मैं आत्मा नहीं है, मैं नहीं पा सकता हूँ, आत्मा के को मत कहो। ఓ చిన్న సాక్ష్యంతో ముగిస్తాం. छोटी गवाही के साथ मैं इसे खत्म करता हूँ वचन संदेश को। పోయిన వారం ఫ్రూట్ బేరింగ్ మీటింగ్ ఎక్కడైంది? पिछले हफ्ते फ्रूट बेरिंग मीटिंग कहाँ पर हुई है? గట్టిగా బాల. ఢిల్లీ, హర్యానా, యూపీ. दिल्ली, हरियाणा, यूपी। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। రాజస్థాన్ కూడా और राजस्थान भी ఫ్రూట్ బేరింగ్ మీటింగ్ వరకు పోతున్నాం. 4th మంత్ ఇది. जो है फ्रूट बेरिंग मीटिंग के लिए जा रही है, 4था महीना है। మరి మీ అందరూ आप सब 24వ తారీఖు ప్రార్థన చేసిర్రా? 24 तारीख प्रार्थना किए हैं? చేసిండ్రు. హల్లెలూయా. हालेलुया। పోయిన ఆదివారం ప్రార్థన చేసిర్రా? पिछले रविवार के दिन प्रार्थना किए। మరి అక్కడ ఏమి దేవుడు కార్యం చేయాలని తెలుసుకోవాలని ఉందా లేదా? वहां पर खुदा का कार्य क्या हुआ ये जानना चाहते ప్రార్థనలతోని, हो? तुम्हारी प्रार्थना से, నీ ప్రార్థనలతోని. तुम्हारी प्रार्थना से। ఆ ఢిల్లీలో దిగినప్పుడు जब वहां दिल्ली में उतरे हैं, ఒక కొత్త బ్రదర్ వచ్చిండు. एक नए ब्रदर आए। ఆయన పాస్టర్ అంట. वो एक पास्टर है। పాస్టర్ वो एक पास्टर है। ఢిల్లీలో తెలుగు చర్చెస్ అన్నిటికీ दिल्ली के सारे तेलुगु चर्चेस ఆయన के పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్. वो पास्टर्स फेलोशिप के प्रेसिडेंट है। గత 3 నెలలు पिछले 3 महीनों से ఢిల్లీలో మనకి చర్చ్ లేదు కాబట్టి, जब दिल्ली में हमारे लिए कोई कलीसिया नहीं है, इसलिए ఆత్మలు ఉన్నారు, आत्माएं तो है చర్చ్ లేదు కాబట్టి लेकिन कोई कलीसिया, कोई चर्च नहीं है, इसलिए ప్రతి నెల 3 పాస్టర్స్ వెళ్తున్నారు ఇక్కడ నుంచి. यहाँ से हर महीने 3 पास्टर्स जा रहे हैं। మిగతా మనందరం ఎవరింట్లో వాళ్ళు ఉండి ఆ రోజు ప్రార్థన చేస్తున్నాం 3 రాష్ట్రాల గురించి. बाकी हम सब जो जहाँ के वहाँ घरों में रहकर 3 राष्ट्रों के लिए प्रार्थना कर रहे ఈ हैं। 3 నెలలు కూడా इन 3 महीनों में తల దాచుకోవడానికి చోటు లేకుండే सर छुपाने के लिए कहीं जगह नहीं थी। 2-3 రోజులు ఉండాల్సి వస్తుండే పాస్టర్లకి. 2-3 दिन रहना पड़ता है पास्टरों को वहाँ। అక్కడక్కడికి వెళ్తుండే. वो यहाँ वहाँ जा रहे हैं। ఎక్కడో ఒక దగ్గర రోడ్ దగ్గరనో ఎక్కడో ఒక దగ్గర దాచుకొని పండుకొని మళ్ళీ పొద్దున్నే సేవలు చేస్తుండే. कहीं ना कहीं जा रहे हैं, सड़क के पास जो है रहकर सर छिपाकर वो सोकर फिर अगले दिन उठ के जा रहे हैं सेवा के పెద్ద लिए। పెద్ద సంఘాలు ఉన్న మన బ్రాంచ్ పాస్టర్లు వాళ్ళు जो बड़ी बड़ी कलीसिया है जिनकी हमारे ब्रांच पास्टर्स है, वो అక్కడ చర్చ్ లేకపోతే రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేస్తారు. वहाँ पर कोई कलीसिया ना होने पर सड़क पर ही खड़े रहकर वो प्रार्थना कर रहे हैं। ఢిల్లీలో హల్లెలూయా. दिल्ली में అక్కడ हालेलुया। బీబీ సంఘం బడును గాక. वहाँ पर पीपी कलीसिया आने पावे। అయితే ఈ 4వ నెల ये 4थे महीने में దేవుని కృప ద్వారా खुदा के अनुग्रह మీ से అందరూ బలంగా ప్రార్థన చేసిర్రు. आप सबने बहुत ही बलवान रीति పోయిన से ఆదివారం प्रार्थना కూడా की మనం है। బలంగా ప్రార్థన और చేసినాం. पिछले रविवार भी बहुत ही बलवान रीति से हमने प्रार्थना की 24వ है। తారీఖు ప్రేయర్ పవర్ అక్కడికి పోతుంది. 24 तारीख प्रेयर पर वहाँ पर गया है। మేమందరం ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాం. हम सब जो है घर में रहकर అని प्रार्थना की ప్రార్థన है। చేసిండ్రు. क्या कर आपने प्रार्थना किया? ఆ చర్చ్ పాస్టర్ వచ్చిండు. वो चर्च के पास्टर आए ఈ 3 రోజులు और इन 3 दिन ఎవరో తెలిసిన వ్యక్తి ద్వారా किसी जो जान पहचान इंसान के ఆ द्वारा పాస్టరు वो पास्टर మన సేవకులకి हमारे सेवकों को ఇదిగో మా చర్చ్ ఉన్నది, మా చర్చ్ లో మీరు నిద్ర చేయండి, సేవ చేసుకోండి అని చెప్పిండు. ये హల్లెలూయా. हमारा चर्च है, आप यहाँ पर रहे, आराम करें और सेवा करें कहा उन्होंने। 3 हालेलुया। నెలలు చోటు లేకుండే 3 दिन रहने के लिए कोई जगह ఈ नहीं थी। 4వ నెల దేవుడు ఆ చోటునిచ్చిండు. 3 महीनों तक जगह नहीं दी, 4थे महीने में प्रभु ने जगह दिया है। హల్లెలూయా. हालेलुया, हालेलुया। అయితే మొట్టమొదటి 2 రోజులు, जो शुरुआत के 2 दिन, ఆ 2 రోజులు वो 2 दिन మన పాస్టర్లు ఉన్నారు. हमारे पास्टर से वहाँ, ఇప్పుడు వేరే చర్చ్ పాస్టర్ अब ये दूसरे चर्च के पास्टर हैं। మన పాస్టర్ల దగ్గరికి కూడా వస్తలేడు. वो हमारे पास्टरों के पास भी नहीं आ रहे हैं। ఓరో చిన్న పాస్టర్లే, वो थोड़े छोटे से पास्टर है, మామూలు వ్యక్తులు వచ్చిర్లే मामूली व्यक्ति आए हैं ऐसा అని చెప్పి कहकर, దూరం ఉన్నాడు. कहकर वो दूर रहा है। 3వ రోజు పోయిండంట. तीसरे दिन गया, 3వ రోజు పోయి तीसरे दिन जाकर వీళ్ళు 2 రోజులు కూడా ये लोग 2 दिन भी బాగా ప్రార్థన చేస్తున్నారంట. खूब प्रार्थना कर रहे దేని थे। కొరకు ప్రార్థన किस చేస్తున్నారంటే चीज के लिए प्रार्थना कर रहे थे? ఈ 3 రాష్ట్రాల గురించి. इन 3 राष्ट्रों के लिए। ఇది విన్నాడు. ये सुना उन्होंने, విని सुनकर 3వ రోజు వాళ్ళ దగ్గరికి పోయిండు. तीसरे दिन उनके पास वो गए हैं, పోయి जाकर వాళ్ళతో ముచ్చటం మొదలు పెట్టిండు. उनसे बात करना शुरू किए हैं। హల్లెలూయా. हालेलुया।
మొదలుపెట్టి शुरू करके ఆయన ఆ రోజు మాట్లాడిండు, वो उस दिन पूरा उन्होंने बात किया, బాగా మాట్లాడిండు, अच्छे से बात किया, బాగా మాట్లాడిండ్రు. अच्छे से बात की उन्होंने, మనలో సాక్ష్యం చెప్పిండ్రు ఆయనకి. हमारे लोगों ने गवाही दी है. 4వ రోజు और चौथे दिन నేను దిగిన అక్కడ मैं वहां उतरा हूँ, ఆ పాస్టర్ వచ్చిండు. वो पास्टर आए, పోయి కారపగానే కార్లకు ఎక్కిండ్రు. जो है वो आए कार में बैठे. ఆ పాస్టర్ అన్నాడు, वो पास्टर ने कहा, పోయి ఆయన ఇంకొక సంఘం ఇంకొక పాస్టర్ని పరిచయం చేయడానికి वो తీసుకుపోతాడు. किसी और पास्टर को जो परिचय कराने लगे मुझे. పరిచయం చేసి తీసుకొస్తా ఉంటే परिचय कराकर जब ले आ रहे थे, తీసుకొస్తా ఉంటే जब लेकर आ रहे ఆ थे, పాస్టర్ ఇచ్చిన సాక్ష్యం तो उस ఏంటంటే, पास्टर ने जो गवाही दी वो ये है అన్నా कि अन्ना అన్నా अन्ना నేను मैं, ఇదే మాట ఎట్లా పలికిండో అట్లా పలుకుతున్నా, उन्होंने जैसा कहा वैसी मैं कह रहा हूँ. ఆరిపోయిన అగ్ని రవ్వలుగా ఉండే నేను. जो है बुझ गया हुआ आग का जो एक गोले के समान था. ఎట్టుండే అంట, कैसे था वो? ఆరిపోయిన जय बुझे हुए అగ్ని రవ్వ. आग के ओले के समान था. ఎవరంటున్నారు? कौन कहता है? పాస్టర్ అంటున్నాడు. एक पास्टर कहता है. కానీ ఈ 3 రోజులు लेकिन ये 3 दिन మీ పాస్టర్లు ఎవరైతే వచ్చిర్రో आपके जो पास्टर्स आए थे నా కొరకే వచ్చిండ్రన్నా, वो तो मेरे लिए ही आए ఇప్పుడు हैं. నేను మండడం మొదలు పెట్టిన अब అంటున్నాడు. मैं उस अग्नि से दहकना शुरू हुआ. హల్లెలూయా, హల్లెలూయా, हालेलुया. ఆల్ గ్లోరీ టు జీసస్. प्रभु को ही सारा వి महिमा. థాంక్ అవర్ జీసస్. जय प्रभु को धन्यवाद करते हैं. గొప్ప దేవుడు యేసు ప్రభు, महान खुदा है. 3 రాష్ట్రాలను రక్షించే దేవుడు. హల్లెలూయా. రాష్ట్రాల को उद्धार में लाने वाला खुदा. సైతాన్ని కూల్చే దేవుడు. वहां के शैतान को नाश करने वाला ఎవరు खुदा. సాక్ష్యం ఇచ్చిర్రు? किसने ये बात की गवाही दी है? పాస్టర్. एक पास्टर ने दी है गवाही. హల్లెలూయా. हालेलुया. ఆరిపోయిన అగ్ని రవ్వ మండే అగ్ని రవ్వగా మొదలైంది. जो है बुझ गया है वो आग का ओला जो फिर जलने वाले आग के ओले समान बना है. హల్లెలూయా. हालेलुया. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, वो और क्या कहते हैं? ఎంతో మంది పాస్టర్లు వచ్చిండ్రు నా దగ్గరికి. मेरे पास कितने ही सारे पास्टर आए हैं. వాళ్ళ కొరకు పెద్ద పెద్ద స్టేజ్లు వేసి మీటింగ్స్ అరేంజ్ చేస్తారు. उनके लिए बड़े बड़े स्टेज लगाकर जो मीटिंग अरेंज करते हैं. చూడండి, ప్రేయర్ పవర్ సేవ ఏందో చూడండి. देखो प्रेयर पावर की सेवा क्या है. వేరే సేవలు తప్పనట్లేదు. दूसरी सेवा गलत है कि हम नहीं कहते हैं. అలాంటి సేవలు నచ్చే వాళ్ళకి అక్కడ పోవచ్చు. वैसी सेवा पसंद करने वाले वहां जा सकते ఇది हैं. దేవుని శిష్యుల సేవ. ये खुदा के चेलों की सेवा है. ये సింహము నోట్లకి వెళ్ళి గొర్రె పిల్లని బయటికి తీసే సేవ. सिंह के मुंह से जो है भेड़ के बच्चे को निकालने वाली సైతాన్ सेवा నోట్ల है. మింగే నోట్లకి వెళ్ళి బయటికి తీసేది సేవ. जय शैतान के मुंह से जो निकल रहा है लोगों को, उनको जो है शैतान के मुंह से निकालने वाली ये सेवा है. వాక్యం చెప్పి వినిపోయే సేవలు కావు ఇవి. वचन कहकर सुनकर चले जाने वाली यह सेवा नहीं है. ఆయన ఏమంటున్నాడంటే, वो क्या कहते हैं? ఎంతో మందికి స్టేజ్లు వేసిన నేనన్నా. कितने लोगों के लिए स्टेज लगाया हूं मैंने. హల్లెలూయా. हालेलुया. ఏమంటున్నాడంటే, वो ये कहते हैं ఇంతమంది इतने से लोग, గంటలు తరబడి వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు. कई घंटों तक जो वचन कहने वाले लोग हैं. మైక్ ఇస్తే మైక్ వదలరు. माइक देने पर वो माइक नहीं छोड़ते. పెద్ద పెద్ద ప్రవక్తలు बड़े बड़े भविष्यवक्ता గంటల తరబడి వాక్యం చెప్తారు. कई घंटों तक वो वचन कहते हैं, మంచిగా చెప్తారు. अच्छे से कहते हैं. ఎందుకన్నా, నేను కూడా నాకు మైక్ ఇస్తే నేను మైక్ వదలని అని ఒప్పుకుంటున్నాడు. जो है मुझको भी अगर माइक दिया जाए तो मैं भी माइक नहीं छोड़ूंगा, कई घंटों तक बोलता जाऊंगा. ఆయనకైనా ఒప్పుకుంటున్నాడు. वो इस बात को स्वीकारते हैं. చూడండి, ఆ ఒప్పుకునే స్వభావం గొప్పది. जो उनका वो इस बात को स्वीकार చాలా करना మంది स्वभाव ఒప్పుకోరు. बहुत अच्छा है. बहुत से लोग नहीं అహంకారం అనేది ఉంటది. स्वीकारते. अहंकार होता है उनमें. ఆ ఒప్పుకునే స్వభావం ఆయనలో ఉంది. उनमें उस बात को स्वीकार దేవుడు करने का ఆయన स्वभाव है. దాకిండు. खुदा ने उन्हें छुआ है. ఎంతో మంది స్టేజ్లు ఇస్తే మైక్ ఎందుకన్నా, పోయిన ఆదివారమే पिछले रविवार ही మా భార్యకి చెప్పి ఆయన చెప్పిండట అలా భార్యకి, उन्होंने कहा अपनी पत्नी से ప్రార్థన చేసి प्रार्थना करके వర్షిప్ లో బాగా ఉండే సేవకులను నేను చూసిన అంటున్నాడు. హల్లెలూయా. आराधना में खूब अच्छे से रहने वाले लोगों को मैंने देखा. ఎంతో మంది हालेलुया. వాక్యం చెప్తారు, कितने सारे लोग हैं जो वचन కానీ कहते हैं, కొంతమంది ప్రార్థన చేస్తారు, వర్షిప్ చేస్తారు. लेकिन హల్లెలూయా. थोड़े लोग हैं जो प्रार्थना करते हैं, आराधना करते हैं. हालेलुया. గంటలు గంటలు తరబడి जय कई घंटों మా तक చర్చ్ లో जय उनकी कलीसिया 3 में రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తున్నారు, 3 राष्ट्रों के लिए वो प्रार्थना कर వర్షిప్ रहे हैं. చేస్తున్నారు. जय वो आराधना कर रहे हैं. అబ్బా, ఇలాంటి సేవకులను ఫస్ట్ టైం చూస్తున్నా. इस प्रकार के जो सेवकों में पहली बार देख ఏం रहा हूँ. చర్చ్ తయారు చేసినారు? जय देखो किस तरीके का चर्च आपने तैयार किया है. దేవుడు తయారు చేసిన చర్చ్. खुदा ने तैयार किया है इस कलीसिया సరైన को. నాయకత్వంలో సామన అక్క ఆంటీ ద్వారా తయారు जय చేసిన. सही प्रकार के नायकों के अंतर्गत सामान्य सरकार आंटी के उनके चातुर्य में. హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ప్రేయర్ వర్షిప్, जय प्रार्थना और आराधना. ప్రేయర్ పవర్. प्रेयर पावर. హల్లెలూయా. हालेलुया. ఆయన అంటున్నాడు, कहता है वो ఇంకా 11 నెలలు మా దగ్గరికి రండి అని అంటాడు. अब बाकी के 11 महीने तो आप हमारे पास ही हो कहते हैं. నేను దగ్గరుండి తీసుకుపోతాను. मैं रहकर साथ में ले जाया करूंगा कहते हैं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఇంకొక సాక్ష్యము, एक और गवाही. ఆయన పెద్ద పాస్టర్ కదా, वो बड़े पास्टर है ना. పోయి కారప్పగానే जय जाते ही వాళ్ళు ఎట్లుంటారు, वो कैसे होते हैं అందరూ सब लोग
తమ్ముడు తమ్ముడు అని అంటుంటారు. भाई भाई के को कहते हैं. నా దగ్గరకు వచ్చి मेरे पास आकर తమ్ముడు బాగున్నావా అని అన్నాడు. भाई कैसे हो, अच्छे हो మీ क्या? నాన్న గురించి బాగా విన్నా నేను. आपके पिता के बारे में मैंने खूब सुना हूँ. సంతోషముతో నన్ను ప్రేమగా ఏది పిలిచినా నేను ఒప్పుకుంటా. जो है बड़े प्रेम से जो है कुछ भी कहकर मुझे बुलाया मुझे अच्छा है. బ్రదర్ పాస్టర్ గారు అన్నాను. मैंने कहा प्रेज लॉर्ड पास्टर जी कहकर. పోతున్నాం हम जा रहे थे. हम जा रहे थे. ప్రార్థనలు మొదలు పెట్టినాం. प्रार्थना हमने शुरू की వర్షిప్ है. చేస్తున్నాం. वर्शिप हम कर रहे వర్షిప్ थे. చేస్తా ఉంటే वर्शिप जब कर रहे थे తమ్ముడు 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 అని మాట్లాడుతున్నాడు. भाई 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 कहकर कह సడన్ గా रहा ఆయన था. నోటి నుంచి బ్రదర్ 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 అని మొదలైంది. एकदम से उनके मुंह से ब्रदर 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 कहकर शुरू हो गया. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. పోతున్నాం, ఒక వేరే పాస్టర్ ని కల్పించిండు. दूसरे पास्टर से उन्होंने ఆ मिलाया. పాస్టర్ గురించి ప్రార్థన చేస్తూ उस पास्टर के लिए प्रार्थना करते करते ఆ కొత్త పాస్టర్ చర్చ్ లో उस नए पास्टर के चर्च में అయ్యగారు 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 అని మొదలు పెట్టిండు నన్ను. अय्या गारू के को मुझको बुलाना शुरू किया उन्होंने. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. అయ్యగారు 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 అని మొదలు పెట్టిండు. अय्या गारू के को बोलना शुरू किया. చివరికి और अंत में కారులో ఆయన దింపేటప్పుడు जब कार में उन्हें छोड़ रहे थे तो ఈ సాక్ష్యం చెప్తున్నాడు. ये गवाही वो ఈ देते हैं. సాక్ష్యము क्या गवाही? అన్నా कि अन्ना कहकर అన్నా अन्ना అన్నా अन्ना నీ సేవకులు आपके जो सेवक है ఎక్కడ దొరకరు అని అంటున్నాడు. कहीं नहीं मिलते హల్లెలూయా ऐसे. हालेलुया హల్లెలూయా. हालेलुया. ఒకరితో చెప్పించుకోవద్దు. పోయిన 2 వారాల క్రితం వాక్యం చెప్పిన మీకు 2 हफ्ते पहले मैंने वचन से कहा ప్రేయర్ పవర్ అడుక్కునేది కాదు. प्रेयर पर मांगता नहीं है. ఇక్కడ కాదు, యూత్ మీటింగ్ లో చెప్పిన, यूथ मीटिंग में मैंने कहा हूँ మన యవనస్తులకు చెప్పిన, ये नौजवानों से మనం कहा हूँ, అడుక్కునేటోళ్ళం కాదు, हम मांगने वाले लोगों में से नहीं है. అడుక్కునేటోళ్ళం కాదు. हम मांगने वाले लोगों में से नहीं है. తమ్ముడు తమ్ముడు అని ఎందుకు పిలుస్తున్నావు भाई 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 के क्यों बुला అని रहे हो? కోపంగా చూసేటోళ్ళం కాదు, क्या गुस्से में देखने वाले लोग नहीं. అడుక్కునేటోళ్ళం కాదు, जय मांगने वाले लोग नहीं, సంపాదించుకునేటోళ్ళం. पाने वाले लोग हैं. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. సంపాదించుకుంటావా అడుక్కుంటావా? तुम मांगोगे या कमाओगे उससे? ప్రేయర్ పవర్ సంపాదించుకుంటున్నది, प्रेयर पर उसे कमाता है, ఆత్మలు సంపాదించుకుంటున్నది. आत्माओं को कमाता है. అక్కడ నేను గణపరచబడలే. वह मेरा जो प्रशंसा नहीं हुई है. నన్ను తమ్ముడు పిలిచినా నన్ను అన్నాని పిలిచినా నేను ఒకటేలాగా నేను చూస్తా. आप मुझे भाई के को बुलाओ या अन्ना के को बुलाओ, मैं నువ్వు एक నన్ను समान ఎట్ట ही देखूंगा. పిలుస్తావో నేను అట్ట నిన్ను చూడా. जय तुम मुझे जैसा बुलाते मैं वैसा నా देखूंगा, దేవుడు ऐसा నిన్ను नहीं. ఎట్ట చూడమన్నాడో నేను అట్ట చూస్తా. मुझको मेरे खुदा ने कैसे देखने को कहा वैसा मैं देखूंगा तुम्हारी. హల్లెలూయా. हालेलुया. ఆడ నేను గణపరచబడలే, क्या मेरी प्रशंसा वह नहीं हुई, ఒక దేవుని సేవ గణపరచబడింది. खुदा की सेवा उसकी प्रशंसा हुई है. ఆ రాత్రి ప్రార్థనలు చేసినాం అక్కడ. उस रात वहाँ प्रार्थना की ఆ है हमने. ప్రార్థనని అన్నాడు అన్న, నన్ను కాదనలే. जब उस प्रार्थना ने कहा है अन्ना, मैंने नहीं నేను ఆయనకి उससे ఇప్పటికి कहा. తమ్ముడే ఉండొచ్చు, मैं हमेशा उनके కానీ ఆ छोटा भाई ప్రార్థన हूँगा. జీవితాన్ని అన్న అని పలికిండు. लेकिन वो प्रार्थना जीवन देखकर वो जो अपने मुंह से मुझको अन्ना के बुलाने लगा. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. కాబట్టి నేను అవమానించేటోళ్ళు ఉంటారు, इसलिए तुम्हें जो है अपमान करने वाले హేళన होंगे, చేసేటోళ్ళు ఉంటారు, निंदाएं डालने वाले लोग होते हैं. సైతాన్లు దాడి చేస్తారు, शैतान हमला करता है, కొందరు మంచితోనే అంటారు. थोड़े अच्छी बातों के जरिए ही हो. కానీ దేవుడు అంటున్నాడు, लेकिन खुदा ఈ कहता రోజు है ఒక తల్లి తన బిడ్డకి నాడి కట్టుకున్నట్టు जैसे एक माँ गर्भ में अपने बच्चे को नाड़ी से बांधती నిన్ను है, నేను నాడిగా కట్టుకుంటున్నా. तुम्हें जो मैं इस नाड़ी से बांधता हूँ. ప్రార్థన ఉపవాసము బలి అర్పణలు మొదలు పెట్టండి. प्रार्थना उपवास और बलि अर्पण शुरू करो. బలి అర్పణలు మొదలు बलि పెట్టండి. अर्पण शुरू करो. మొదలు పెడితే शुरू करने నాలో से ఉన్న శక్తి నీలో ప్రవహిస్తుంది, मेरे अंदर की शक्ति तुम्हें నాలో प्रवाह బలము करेगी. ప్రవహిస్తుంది. जय मेरे अंदर का वो बल నాలో तुम्हें आएगा. లేనిదన్నది లేదు, तुम मेरे अंदर ऐसा नहीं है जो नहीं हो, ప్రతిదీ నీలో ప్రవహిస్తుంది. सब कुछ तुम्हारे अंदर आएगा. హల్లెలూయా. हालेलुया. ఇంత సేవ చేసి इतना सेवा ఆ करके ఢిల్లీకి వెళ్ళి उस दिल्ली ఇంత जाकर సేవ చేసి इतनी सेवा करके చివరికి अंत में వాళ్ళ ట్రైన్ నా ఫ్లైట్ అందుకునే దగ్గర जो है मेरी फ्लाइट वहां पर पहुंचने तक 8:30 ఫ్లైట్ 8:30 की फ्लाइट थी. మేము పోయేసరికి ఢిల్లీ ట్రాఫిక్ టు హైదరాబాద్ ట్రాఫిక్ కి ట్రిపుల్ ఉంది. दिल्ली का ट्रैफिक हैदराबाद के ट्रैफिक से 3 गुना ज्यादा, ట్రిపుల్ ఉన్నది. అది 3 गुना ज्यादा है वहाँ का జరగనే ट्रैफिक. జరగదు. बिल्कुल भी नहीं हो सकता है वो. ఆ ఫ్లైట్ ఎక్కాలంటే 8:30కి నేను చేరుకోలేను. जो है 8:30 बजे फ्लाइट लेनी है तो मैं नहीं ఆ पहुंच సేవ అంతా सकता. అయిపోయేసరికి वो पूरी सेवा होती మన है. బ్రదర్స్ ట్రైన్ ఉన్న సేవకుల ట్రైన్లు जो है ब्रदर्स को जो है सेवकों को ट्रेन ఆ की, ట్రైన్లకు కూడా ఆ వాళ్ళు वो ट्रेन के लिए भी అన్న అన్న ట్రైన్లు అని చెప్పి పొద్దున చెప్పిర్రు. वो लोग ने कहा सवेरे कि हमको ट्रेन से जाना है कहीं. నాకు 8 గంటల ఫ్లైట్ కదా, వాళ్ళకు కూడా 8 గంటలకు ఉంది అనుకున్నా నేను. जो है मैंने सोचा मेरी जो है 8 बजे की फ्लाइट है तो उनको भी ट्रेन उसी समय 9 గంటలకు ఉందాం అనుకున్నా. वो मैंने सोचा 9 बजे होंगी उनकी ट्रेन. వాళ్ళు చేరుకోలేకపోయారు, वे लोग नहीं पहुंच सके, నేను చేరుకోలేకపోయినా. मैं नहीं पहुंच सका.
ఓ ఒకడే ప్రార్థన చేసిన एक ही प्रार्थना की है దేవా हमने సేవకులు ఇన్ని రోజుల నుండి కష్టపడిన ప్రభా कि खुदा सेवक यार है कि इतने दिन में నాకు मेहनत किए हैं, దొరకకపోయినా పర్వాలేదు, हमको ना मिले ना सही, వాళ్ళకి మంచి సీట్లు దొరకాలి, उनको अच्छी सीटें मिले प्रभु कहकर प्रार्थना की हालेलुया। है। हालेलुया। సరే వాళ్ళ ట్రైన్ వెళ్ళిపోయింది, ठीक है, उनकी ट्रेन चली गई, కానీ लेकिन ఒక గంట తర్వాతనే 1 घंटे के बाद ही దేవుడు వాళ్ళకి డైరెక్ట్ ట్రైన్ ఇచ్చిండు, మంచి సీట్లు ఖాళీ సీట్లతో ఉన్న ట్రైన్లు ఇచ్చిండు. खुदा ने उनको डायरेक्ट ट्रेन दिया, खाली सीटों से भर ट्रेन मिली उनको। ఫోన్ చేసి అంటున్నాడు ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా అయిందన్న అంతే. वो कहते कि बस एक 500 रुपए एक्स्ट्रा लगे अन्ना कहकर। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। అంత ప్రయాసపడ్డారు వాళ్ళు చాలా. वो लोग ने कितनी मेहनत मशक्कत किए हैं। సేవ చూసి పాస్టరే సాక్ష్యం ఇస్తున్నట్టే చూడండి. जब वो सेवा को देख एक पास्टर की गवाही देते तो फिर देखो హల్లెలూయా వాళ్ళ हालेलुया। ప్రార్థన జీవితం చూసి, उनकी प्रार्थना के जीवन को వాళ్ళ देखकर, యొక్క ఆ జీవితం చూసి उनके सेवा जीवन ఆ को देखकर సాక్ష్యం వరకు చెప్పిండు. वो गवाही वे लोग देते నేను పోయిన हैं। తర్వాత ఇంకొక సాక్ష్యం చెప్తున్నాడు. मेरे जाने को एक और गवाही वे देते हैं। హల్లెలూయా हालेलुया। అంటున్నాడు మా कहते हैं, డయాసిస్లు ఎన్నో ఉన్నాయి, हमारे डायसिस कितने सारे हैं, వాళ్ళందరూ కూడా वो सब भी ప్రేయర్ పవర్ లాగా దారిలోకి వచ్చిన కాక प्रेयर అన్నాడు. पॉवर के इस मार्ग पर आवे कहकर वो ऐसा कहते हैं। ఒక మాట అన్నాడు, एक बात उन्होंने कहा है, మీ చర్చిలో చాలా ఫ్రీడమ్ ఉందన్నాడు. आपकी कलीसिया में बहुत आजादी, बहुत फ्रीडम है। ఏమిచ్చిండు क्या दिया है? ఏమిచ్చిండు क्या दिया है? యేసు ప్రభు బంధకాలు తెంపివేసి ఏమిస్తాడు? यीशु मसीह बंधनों को तोड़कर क्या ఫ్రీడమ్ देते ఇస్తాడు. हैं? फ्रीडम, హల్లెలూయా आजादी देते हैं। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। 26 జనవరి 26 जनवरी जो है, రిపబ్లిక్ డే. रिपब्लिक डे है आज के दिन। హల్లెలూయా हालेलुया। దేవుడి దేశానికి खुदा ने इस देश को స్వాతంత్రం ఇచ్చును గాక, जय स्वतंत्रता को ఆశీర్వాదం देवे, ఇచ్చును గాక. आशीष देने पाए। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। నా ఫ్లైట్ కి నేను అందుకోలేకపోయినా, मेरी फ्लाइट के लिए मैं नहीं पहुंच सका। ఆ ఫ్లైట్ 8:30 9:30 కి పోస్ట్ పోన్ అయింది. वो फ्लाइट जो 8:30 की जगह 9:30 Delay को पोस्टपोन अయింది. वो डिले हो गई फ्लाइट। హల్లెలూయా हालेलुया। దానికి అందుకోగలిగిన मैं उस समय तक पहुंच गया था। అట్లాంటి కార్యము దేవుని కృప వలనే జరుగుతుంది. ऐसे कार्य केवल खुदा के अनुग्रह से ही होता है। ఆ రోజంతా కూడా రోలర్ కోస్టర్ రౌండ్ లాగా ఉండే మాకు. जो उस पूरा दिन हमारे जो उसी तरह से था वो। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఏడా తీసుకుపోతుండే ఎట్ట తీసుకుపోతుండే ఏం సాక్ష్యాలు ఇస్తున్నా అసలు కొత్తగా ఉండే అన్ని. कहाँ ले जा रहा है, कैसा हो रहा है, क्या क्या गवाही आ रही है, सब कुछ हमारे लिए नया था। ఇవన్నిటి ద్వారా దేవుడు మహిమ పొందిండు. इन सारी बातों के जरिए खुदा महिमा ముఖ్యంగా पाए हैं। మీకెందుకు చెప్తున్నానండి, मुख्य तौर पर मैं आपसे इसलिए कह रहा हूँ, నువ్వు చేసిన మీ ఇంట్లో నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం పోలే. तुमने जो तुम्हारे घर में रहकर प्रार्थना की वो व्यर्थ नहीं हुई है। ఆదివారం ఇక్కడ చేసిన ప్రార్థన వ్యర్థం పోలే. रविवार के दिन यहाँ की गई प्रार्थना व्यर्थ नहीं हुई మా है। ప్రయత్నం అక్కడ 1% ఉండొచ్చు, हमारी कोशिश वहाँ पर 1% కానీ होगी। దేవుని కృప మీ ప్రార్థనలే ఢిల్లీ ఫ్రూట్ బేరింగ్ మీటింగ్ 4th మంత్ ని సఫలపరిచింది. तुम्हारी प्रार्थना खुदा का अनुग्रह दिल्ली की जो है फ्रूट बेरिंग मीटिंग ये 4थे महीने की जो है कामयाब हुई है। రాబోయే నెల సామెన్ వెళ్తాడు అక్కడికి. जो आने वाले महीने सामान्य जाएंगे మరి ఆ वहाँ। పాస్టర్ గారు ఒక మీటింగ్ అరేంజ్ చేస్తా అంటున్నాడు. वो पास्टर्स कह रहे कि वो एक मीटिंग अरेंज करेंगे దేవుడు कहकर అక్కడ గొప్ప విజయం అన్నక్క ఇచ్చును గాక. खुदा वहाँ पर महान जीत दिलाए अन्ना దీనికి को। మించిన కార్యాలు అక్కడ జరుగును గాక. इससे बढ़कर कार्य वहाँ पर होवे। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుడి వాక్యాన్ని మనందరిని దీవించి खुदा ఆశీర్వదించును इस वचन గాక. को आप सबको बहुत आयत की आशीष से भर दे। స్తోత్రం పరిశుద్ధరా దేవా, నీ వాక్కు సాక్ష్యం ద్వారా మాట్లాడడం మీకు వందనాలయ్యా. లెహిజ్ దిరియారా శిఖరిల రోజునాన్ దేవా, ప్రతి ఒక్కరు తన తల్లి తన బిడ్డకి నాడి కట్టుకున్నట్టునైనా ఈ రోజునైనా ప్రతి బిడ్డ నీ నుంచి వచ్చే నాడి కట్టుకొను గాక. సరైన నిర్ణయాలు తీసుకోవాలనైనా, క్రమశిక్షణలో ఉండాలా, బలపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించి రాబోయే వారంలో మీటింగ్స్ అన్నింటిలో విజయం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి మరి యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభేసు నామకే చేయం, ప్రభేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, మరి యేసయ్య నాడి ఆశీర్వాదం కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.